సవనీయ నమస్సులు సమర్పణ చేసుకుంటూ పరమ పావనమైన శ్రీ విష్ణు మహాపురాణ ప్రవచన మహాయజ్ఞంలో ఈ మహానుభావుడు ప్రహ్లాదుడు ఎంత చక్కగా చెప్తున్నాడంటే వీళ్లతో, కర్మణా జాయతే సర్వం కర్మైవ గతి సాధనం తస్మాత్ సర్వ ప్రయత్నేన సాధు కర్మ సమాచరేత్. ఈ మాట సుభాషితంలా గుర్తుపెట్టుకోవాలండి ప్రతి వాళ్ళు కూడా. కర్మ చేతనే అన్నీ కలుగుతున్నాయి, కర్మమే గతికి సాధనం. చిట్ట చివరికి ముక్తికైనా సత్కర్మే కదా సాధనం. సత్కర్మ వల్ల చిత్తశుద్ధిని పొంది తద్వారా జ్ఞానము, తద్వారా ముక్తి వస్తున్నది. అందుకు ప్రతివాడు ప్రయత్నపూర్వకంగా సాధు కర్మం సమాచరేత్, సాధు కర్మని ఆచరించాలి సుమ. అందుకు సాధు కర్మ సమాచరేత్, సత్కర్మని ఆచరించాలి అని ఎప్పుడైతే చెప్పాడో వెంటనే వాళ్ళు అన్నారు, నీకు ఇంకా బుద్ధి రాదని తెలిసిపోయింది కనుక మేము చేయదలుచుకుని చేస్తున్నామంటే అభిచారక హోమాలు చేశారు వాళ్ళు. అభిచారక హోమంలో ఒక కృత్య అనబడే ఒక దేవతని సృజించారు. మంత్రశక్తి చేత ఆ కృత్య అనబడే దేవతని సృజించారు. ఆ కృత్య అనబడేటువంటి ఉగ్రదేవత త్రిశూలాన్ని తీసుకుని వచ్చి ఎప్పుడైనా మంత్రం ఎవరిని ఉద్దేశించి ప్రయోగిస్తామో వాళ్ళని బాధిస్తుంది వెళ్ళి. అంతే కదా, మనం ఎవరిని ఉద్దేశించి కత్తి విసురుతామో ఆ కత్తి వాళ్ళని వెళ్ళి పొడుస్తుంది. అక్కడ కత్తి దోషం ఏం లేదు, ప్రయోగించిన వాడు ఏ ఉద్దేశంతో చేశాడో ఆ పని చేస్తుంది. అలాగే దేవత కూడా ఆ మంత్రాన్ని ఉపాసించిన వాడు ఏ ఉద్దేశంతో చేశాడో అదే పని చేస్తుంది. అయితే ఉద్దేశం చెడ్డది కాకపోతే తర్వాత మరో రకంగా దెబ్బ తగులుతుంది, అది వేరే విషయం. మొత్తానికి వీళ్ళు ఎప్పుడైతే ప్రహ్లాదునిపై ప్రయోగం చేశారో ఆ వచ్చినటువంటి ఆ కృత్య యత్రానపాయి భగవాన్ తత్తస్య హృదయం ప్రాప్య శూలం బాలస్య దీప్తిమత్ జగామ ఖండితం. ఒక శూలం పట్టుకుని వచ్చింది ఆ కృత్య, వచ్చి అక్కడ ప్రహ్లాదుని యొక్క వక్షస్థలానికి గుచ్చింది. ఆ గుచ్చగానే శూలం ముక్కలైపోయిందిట. అక్కడ మాట చెప్తున్నాడు పరాశరుడు, యత్ర అనపాయి భగవాన్ హృద్యాస్తే హరిరీశ్వర భంగో భవతి వజ్రస్య తత్ర శూలస్య కా కథ. ఎవరి హృదయంలో విష్ణు ఉంటాడో ఆయన హృదయంపై శూలం ప్రయోగిస్తే అది మొక్కలు కాకేమవుతుంది అన్నాడు. ఇక్కడ ఎంత గొప్పగా చెప్పాడు. ఒక్క శూలమేనా, ఇంద్రుడు ప్రయోగించిన వజ్రమైనా సరే ముక్కలవుతుంది. గుర్తుపెట్టుకోండి, ఎంత గొప్ప మాట. హరి హృదయంలో ఉంటే చాలండి, అది పెద్ద రక్షా కవచం. వాడిని ఏ కృత్యులు కూడా చేయలేవు. ఈ కథంతా మీరు వినేటప్పుడు విష్ణు రక్ష ఎంత గొప్పదో తెలుసుకోవాలి. వనమాలి గదీశార్ంగి శంఖీ చక్రీ చ నందకి శ్రీమన్నారాయణో విష్ణు వాసుదేవ అభిరక్షతు అది అంటున్నామే. ఆ మాట ఒక్కసారి అనుకుంటే విష్ణువు ఎలా కాపాడతాడో ఇక్కడ చూపిస్తున్నాడు. పైగా హృదయంలో ఆయన్నే ఈయన తలంచుతున్నాడు. ఏది, ఆయన రక్షించాలని కాదు, ఆయన్నే తలంచుకోడు ఈయన ధర్మం. గొడవ ఎక్కడొచ్చిందండి? నాకు ఇది కావాలి అని ఏదైనా కోరుకున్నాడా ప్రహ్లాదుడు? అది నీకు ఇవ్వను అంటే అయితే విష్ణువే రక్షిస్తాడు అనలేదు ఆయన. ఆయన విష్ణువునే స్మరిస్తున్నాడు. అలాంటి ఆయన శిక్షించబోతూ ఉంటే ఎవరి నిమిత్తమై ఈ ఘర్షణ జరుగుతుందో ఆయనే కాపాడుకుంటున్నాడు. అది ఇక్కడ తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం. అంతేగాని నేను విష్ణువుని ఎందుకు నమ్ముకున్నాను అంటే నన్ను సక్కంగా చూస్తాడు కనుక విష్ణువుని నమ్ముకున్నాను అనుకోలేదు. ఆయన విష్ణువే సుఖమని నమ్ముకున్నాడు. అది ఇందులో ఉన్నటువంటి ముఖ్యమైన అంశం. అందుకు ఆ విధంగా ఎప్పుడైతే ఇది ముక్కలైపోయినదో ఆశ్చర్యపోయి వాళ్ళు కళ్ళని ఇంత చేసుకు చూస్తున్నట్ట. అప్పుడు ఏమైందంటే ఆ కృత్య శూలం ముక్కలవగానే ఇంకా చేసేదేమీ లేక ప్రయోగించిన వారి మీదకే వెళ్ళింది. ఇది చూడండి, ఎప్పుడైనా ఒక మంత్రాన్ని మనం ప్రయోగించి దుష్ట మంత్రాన్ని అది ఉత్తమ పురుషుడి మీద కానీ ప్రయోగిస్తే అది తిరిగి వాళ్ళ మీద బూమరాంగ్ అంటారే అలా వెళుతుందండి. ఇక్కడ మనకి మహానుభావుడు కథల అంబరీషుడి చరిత్ర కూడా ఇక్కడ గుర్తు చేసుకోవచ్చు మనం. దూర్వాసంతుడి వాడు కృత్య ప్రయోగిస్తే ఏమైంది? సుదర్శనం వచ్చి ఎంత పని చేసిందండి. ఇక్కడ వెనక్కి తిరిగి వెళ్ళింది కృత్య, వెళ్ళి వాళ్ళలో ప్రవేశించింది. వాళ్ళకు మంటలు పుట్టే లోపల అగ్ని రగులుకుంది వాళ్ళల్లో. వాళ్ళు దుఃఖాక్రాంతులైనప్పుడు అది చూసేట ప్రహ్లాదుడు చూసి త్రాహి కృష్ణేత్యనంతేతి వదన్నభ్యవద్యత. అప్పుడు అన్నాడు, కృష్ణా రక్షించన్నట్ట. అనంత కృష్ణ రక్షించు. తన మీద కృత్య వచ్చినప్పుడు రక్షించలేదు. చూడండి, ఇది గమనించవలసిన అంశం. ఇవి తనకు విషాన్నం పెట్టినప్పుడు రక్షించలేదు, భగవత్ స్మరణ చేశాడంతే. ఇప్పుడు మాత్రమే త్రాహి అన్నాడు. ఇక్కడ కాపాడు. ఈ ప్రార్థన ఎవరి కోసం చేశాడు? ఇతరుల కోసం చేశాడు. అది ఇతరుల కోసం ప్రార్థించాడు. త్రాహి కృష్ణ సర్వవ్యాపిన్ జగద్రూప జగత్స్రష్ట జనార్దన పాహి విప్రానిమాన్ అస్మాత్ దుస్సహాన్ మంత్రపావకాత్. ఈ మంత్రం వల్ల రగిలినటువంటి అగ్ని నుంచి ఈ విప్రుల్ని, ఈ పురోహితుల్ని కాపాడవయ్యా. యథా సర్వేషు భూతేషు సర్వవ్యాపీ జగద్గురు విష్ణుదేవ తథా సర్వే జీవంత్వేతే పురోహితా. అందరిలోనూ ఉన్నట్టే విష్ణువు వీరి యందు కూడా ఉన్నాడు. వీరిలో ఉన్న విష్ణువు వీరిని కాపాడుగాక అన్నట్టండి. ఎంత చక్కటి మాటలో చూడండి. అంతేకాదు, ఇప్పుడు చూస్తూ ఉంటే
నన్ను బాధ పెట్టిన వాళ్ళందరికీ బాధ కలుగుతుందన్నమాట. అది అర్థమైంది ఇప్పుడు ఈయనకి. అయితే అమ్మయ్య, నన్ను బాధ పెట్టిన వాళ్ళందరూ బాధపడతారు, అంతే కావాలి. అలా చూడండి ఇక్కడ, నన్ను వీళ్ళు ఇప్పటికి ఎన్ని బాధలు పెట్టారు, నిప్పుల్లో తోశారు, విషం పెట్టారు. ఎవరు? అనేక మంది, ఒక్క వీళ్ళే కదా, భటులు. వీళ్ళ చేత నాన్న కూడా చేయించాడు. పాపం వాళ్ళందరికీ బాధ కలుగుతుందా? నారాయణ వాళ్ళందరినీ కూడా రక్షించి వాళ్ళకి బాధ కలిగించకన్నట్టండి. అది ఎంత చక్కటి ఉదాత్తమైన హృదయమో చూడండి. అది అందుకు ప్రహ్లాదుడు మనకి ఆదర్శప్రాయుడైన భాగవతుడయ్యాడు. దీన్ని బట్టి ఆయన అంటున్న మాట చూడండి, నాకు వీళ్ళ పట్లే కాదు, ఇంతవరకు నన్ను బాధించిన ఏ ఒక్కరి పట్ల కూడా ద్వేషము లేదు, ఏ ఒక్కరి పట్ల ద్వేషం లేదు. అంతేగాని నన్ను వాళ్ళు శిక్షించారనే భావం లేదుట. తేష్వహం మిత్రపక్షేత సమపాపోస్మి నా క్వచిత్. వీళ్ళందరి పట్ల నాకు మిత్రభావమే ఉంది తప్ప ద్వేషభావం లేదు. అది నిజమే అయితే, అదే నిజమే అయితే వీళ్ళందరూ రక్షింపబడుగాక. నాకు అందరి పట్ల సమబుద్ధి ఉన్నట్లయితే వీరందరూ రక్షించబడుగాక. ఎందుకంటే ఒకటి కోరాలి అంటే దానికి ఒకటి చూపించాలండి. ఇది గుర్తుపెట్టుకోండి. మీరు వెళ్ళి ఒక కూర కొనాలని వెళ్తారు, వెళితే ఊరికిని తెచ్చుకుంటే వాడు ఇస్తాడా? దానికి తగ్గ మూల్యం చూపించాలి కదా. అలాగే భగవంతుని ఒకటి ప్రార్థించే ముందు నువ్వు ఒక సత్యాన్ని చూపించాలి. ఆ సత్యాన్ని చూపిస్తున్నాడు. ఆ సత్యమే ఇక్కడ వ్యక్తీకరిస్తున్నాడు. ఏమని? నాకు నిజంగా ఎప్పటి వరకు హింసించిన ఏ ఒక్కరి పట్ల కూడా ద్వేషము లేనట్లయితే వీరిని హరి రక్షించుగాక, అది అన్నాడండి. వెంటనే వారికి అగ్నిజ్వాలలన్నీ చల్లబడి వాళ్ళు స్వస్థులయ్యారు. స్వస్థులై వెంటనే ప్రహ్లాదుణ్ణి దీవించేట. ఏమని? దీర్ఘాయుర ప్రతిహతో బల వీర్య సమన్విత పుత్ర పౌత్ర ధనేశ్వర్యే యుక్తో వత్సభవోత్తమ. నీ దయవల్ల మేము రక్షింపబడ్డాం, బతికి బట్టగట్టాం కనుక నువ్వు చక్కగా హాయిగా ఆనందంగా పుత్రపౌత్రాదులతో ఐశ్వర్యాలతో వృద్ధి చెందవయ్యా అని దీవించారు. ఇది ఎప్పుడైతే జరిగిందో ఈ వార్త అంతా తీసుకెళ్ళి చెప్పారు ఎవరికి? హిరణ్యకశిపుడికి. వెంటనే హిరణ్యకశిపుడు పిలిచి చక్కగా కూర్చోబెట్టి, భలే విన్నానయ్యా నీ గురించి, ఇప్పుడు వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి నాకు తెలుస్తున్నదంటే నీ దగ్గర ఏదో మంత్రబలం ఉంది. ఎందుకంటే వాళ్ళు ఒక మంత్రం వేసి అలా చేయగానే నువ్వు వెంటనే ఇలా అన్నావు, వాళ్ళకి వెంటనే ఉపశమనం కలిగింది. అంటే నీ దగ్గర ఏదో మంత్రబలం ఉంది. ఏం మంత్రం నేర్చుకున్నావు అన్నాడు. ఎందుకంటే ఈయన ఇట్లాంటి స్థితి కోసం నానా అవస్థలు పడి తపస్సులు చేశాడు కదా. అందుకోసం ఈయన ఏం చేశాడా అని మనం చూడండి. ఎవరైనా ఏదైనా గొప్పగా చేస్తుంటే ఏదో మంత్రం ఉపాసించుంటాడులేండి అంటాం, అది సహజం. అందుకు ఈయన కూడా అదే ఉంటుంది. ప్రహ్లాద సుప్రభావోసి కిమే తత్తే విచేష్టితం. నీకు చాలా గొప్ప ప్రభావం ఉందయ్యా. ఏతన్ మంత్రాది జనితం, ఇది నీకు మంత్రం వల్ల వచ్చిందా లేదా? ఉత అహో సహజంతవా, లేక నీకు సహజంగా వచ్చిందా అంటే ప్రహ్లాదుడు సమాధానం చెప్తున్నాడు. చూడండి ఎంత గొప్పగా చెప్తున్నాడు. ఏవం పృష్టస్తద, అవునులే బై నేచురల్ నాకు వచ్చేసి ఉంటుంది అనలేదు ఆయన. పుట్టుకతోనే బై బర్త్ వచ్చిందేమో అనలేదు. వినయం చూడండి ఇక్కడ. పుట్టుకతో నాకు వచ్చిందన్న అహంకారమే, మంత్రం వల్ల వచ్చిందన్న అహంకారమే. నేను ఇంత జపం చేశాను కనుక నాకు ఇలా జరిగిందండి అంటే ఇంత జపం చేశాను అనే అహం నీకుంది కదా. అంత శక్తి నీకుందా? నిజానికి అత్యంత వినయంతో చేయవలసిందే తప్ప మంత్రోపాసకుడు అని తనని తాను గుర్తించుకున్నాడా అది అహంకారం. అది తత్కాలంగా ప్రయోజనంలా కనిపించినా తర్వాత ప్రమాదం అండి. సాత్వికమైన భక్తి ఉపాసన వేరు, ఏదో సిద్ధులు పొందడానికి చేసే ఉపాసనలు వేరు. ఇప్పటి వరకు ప్రయోగాలు చేసి చూపించారు కదా వీళ్ళందరూ ఆ టైపు. హిరణ్యకశిపుడి దగ్గర కూడా బోల్డు మంత్రాలు ఉన్నాయి, కానీ వాళ్ళెవరిని భక్తుల కిందకి తీసుకురాలేదు. కనుక మంత్రాలు జపాలు చేసే వాళ్ళందరూ భక్తులు అనుకోవద్దు. వాళ్ళు భౌతికంగా సుఖపడ్డానికి మంత్రాన్ని కూడా ఒక సాధనగా తీసుకున్నారంతే. భక్తి వేరు. భక్తి అనేది ఇందాక చెప్పిన ఇన్ని సులక్షణాలతో కూడినప్పుడే ఆ మాటను చెప్పడం జరుగుతున్నది. కనుక విష్ణు పురాణం కానీ భాగవతం కానీ చెప్పే భాగవత ధర్మం ఎంత ఉదాత్తమైనదో మీరు ఆలోచించండి. అలాంటి భాగవతుడి వల్ల వాడు క్షేమంగా ఉండడమే కాదు, సమస్త లోకాన్ని క్షేమంగా ఉంచగలడు. అందుకే ఎప్పుడైనా సమాజ శాంతికి వ్యక్తి శాంతికి భాగవత ధర్మమే సరి అయినటువంటి తరణోపాయం. ఇది గ్రహించవలసిన ముఖ్యమైన అంశం. ఇలా తెలుసుకోకుండా మనం భక్తి గురించి ఏదో దేవుడికి భజనలు చేసేయడమో మంత్రాలు చేసేయడమో అనుకుంటాం. అలాగని అవి చేయకూడదని నేను చెప్పట్లేదు. వాటి వల్ల చిత్తానుకున్న పాపం తొలగి చిత్తశుద్ధి ఏర్పడాలి. వాటి కోసం సాధన చేయాలి. ఎప్పుడైతే ఈ విధంగా హిరణ్యకశిపుడు అడిగాడో ప్రహ్లాదుడు ప్రణిపత్య పితుపాదావ్, తండ్రి పాదాలకు నమస్కారం చేసి అంటున్నట్ట. ఈ మాట ఎందుకు చెప్తున్నాడండి పరాశరుడు? ఎలా బిహేవ్ చేశాడు ప్రహ్లాదుడు, ఎలా ప్రవర్తించాడు మనం తెలుసుకోవాలి. ఆయన ప్రవర్తనని చూడాలి. ఇంత ప్రభావం ఆయనలోంచి కనిపించినా ఎక్కడ అహం అనేది లేదు. ఆయన యొక్క వినయ స్వభావం. తాత నా మంత్రాది కృతస్తాత నచ నైసర్గికో మమ, నాకు మంత్రాల వల్ల ఏమీ రాలేదు, అలాగని నైసర్గికో మమ నా, సహజంగా నాకేమీ లేదు. నేనేమనుకుంటున్నానంటే
నా హృదయంలో ఉన్న అచ్యుతుని ప్రభావం ఇది అనుకుంటున్నాను. ప్రభావ ఏష సామాన్యో యస్య యస్యాచ్యుతో హృది. ఒక నాకే కాదు, ఇదేం పెద్ద కష్టమైన పని కాదు, నీకైనా సరే ఎవరు హృదయంలో అచ్యుతుడు ఉంటాడో వాడికి జరుగుతుంది అన్నాడు అంతే. అందుకే నా ఒక్కడు హృదయంలో అచ్యుతున్నాడు కాదు, అందరి హృదయాల్లో ఆయన ఉన్నప్పటికీ ఆయన ఉన్నాడని తెలుసుకుని ఎప్పుడు ఎవడుంటాడో వాడికి ఆ విధంగా జరుగుతుంది. బహుశా అందువల్ల ఇది అయి ఉంటుంది. అన్యేషాం యో న పాపాని చింతయత్యాత్మనో యథ. మరొక గొప్ప రహస్యం చెప్తున్నాడు. ఇది ఒకటి, హృదయంలో అచ్యుతున్నాడు గనక. రెండవది, నాకు ఏ ఒక్కరి పట్ల పాపబుద్ధి లేదు గనక అయి ఉంటుంది అన్నాడంతే. పాపబుద్ధి లేదంటే అర్థం ఒకరికి దుఃఖం కలగాలి అనుకోవడం పాపబుద్ధి అండి. దుఃఖం అంటే పాపానికి ఫలం. చూడండి ఎంత సూటి అయినటువంటి అద్భుతమైన నిర్వచనాలు చెప్తున్నాడు. దుఃఖం అంటే పాప ఫలం. ఒకడికి దుఃఖం కలగాలని నువ్వు అనుకున్నావంటే అర్థం పాప ఫలమైన దుఃఖం వాడికి కావాలని నువ్వు అనుకున్నావు. నిజానికి ఆ దుఃఖం అనుభవించవలసిన పాపం వాడి దగ్గర ఉందో లేదో నీకు తెలియదు, కానీ వాడు దుఃఖం అనుభవించాలి నువ్వు అన్నావు కదా. అవతలవాడు నశించాలి, అవతలవాడు దుఃఖపడాలి అని అనడం వల్ల పాప ఫలం వాడు అనుభవించాలి నువ్వు కోరుకున్నప్పుడు వాడి దగ్గర నిజానికి దుఃఖం అనుభవించేందుకు పాపం లేకపోవచ్చు, కానీ నువ్వు ఇంత గట్టిగా అనుకోవడం వల్ల నీకున్న పాపం వాడికి దుఃఖానికి ఇవ్వడానికి వెళ్ళవచ్చు. అప్పుడు పాపం ఎక్కడున్నట్టు? నీలోనే ఉన్నట్టు. కనుక నాకు ఒకడు దుఃఖం అనుభవించాలి, ఒకడు బాధపడాలి అనేటువంటి పాప బుద్ధి లేదు గనక, అలాంటి పాపబుద్ధి లేని హృదయంలో అచ్యుతుడున్నాడు గనక ఈ విధంగా జరిగిందేమో. అందరూ బాగుండాలి అనుకునే తత్వం ఎవడికుంటుందో వాడి వల్ల నిజంగా అందరూ బాగుంటారు. గుర్తుపెట్టుకోండి, పాజిటివ్ థింకింగ్ అని పెద్దవాళ్ళు దీన్నే చెప్తారు. అందరూ బాగుండాలి, ఈ భావం చాలా ప్రధానం. అది త్రికరణ శుద్ధిగా ఉండాలి. అలాంటి స్థితిలో ఉన్నాను గనక బహుశా దానివల్లే ఉంటుంది. నాకు తెలిసి కర్మణ మనసా వాచ పరపీడాం కరోతి యః తద్బీజం జన్మ ఫలతి ప్రభూతం తస్య చాశుభం. ఏ దుఃఖానికైనా ఒకటే కారణం నన్నా, మనస్సుతో గాని మాటతో గాని చేతతో గాని ఇంకొకరిని పీడించడమే దుఃఖానికి కారణం. ఇది ఒక్కడు గుర్తుపెట్టుకునే, దుఃఖానికి ఇదే కారణం. అది ఈ జన్మలో చేసి ఉండొచ్చు, గత జన్మలో చేసి ఉండొచ్చు. వీటితో పీడించడం వల్లేనే వస్తున్నది. శరీరం మానసం దుఃఖం దైవం భూత భవంతదా సర్వత్ర శుభచిత్తస్య తస్య మే జాయతే కుతః. నేను నిరంతరము ఈశ్వరాయత్తమైన చిత్తంతో ఉన్నటువంటి వాడినై శుభచిత్తం ఉన్నది గనక నాకు శారీరక మానసిక ఆదిదైవిక ఆది భౌతిక దుఃఖములు కలగవు అని అంత చక్కగా చెప్పాడు. ఆ విధమైన స్థితిలో ఉన్నాను గనక నాకే కాదయ్యా, ఏవం సర్వేషు భూతేషు భక్తిరవ్యభిచారిణి కర్తవ్యా పండితైర్జ్ఞాత్వా సర్వభూతమయం హరిం. కనుక నాన్న, మనం సుఖంగా ఉండాలన్నా 10 మంది సుఖంగా ఉండాలన్నా ఒకటే మార్గం, సర్వభూతముల యందు ఉన్నటువంటి హరిపై అవ్యభిచారిణి భక్తి ఉండాలి. అంటే చెదరని భక్తి కలిగి ఉండాలి. ఎవరిపై? హరిపై. ఏ హరిపై? సర్వభూతముల యందున్న హరిపై. ఇది గొప్ప మాట. సర్వవ్యాపకుడైన హరియందు ఇది ఉండాలి. ఉండాలంటే ఏం చేయాలి? పండితుల్ని ఆశ్రయించి వారు ఉపదేశించిన మార్గముల్లో సర్వభూతమయుడైన హరిని ఆరాధించాలి. ఈ మాట అన్నాడు. ఇప్పుడు వెంటనే కోపం వచ్చిందట. ఆ కోపం వచ్చి హిరణ్యకశిపుడు ఇతన్ని పెద్ద భవనం పైనుంచి కింద పడేయండి అన్నట్టు పిలిచి భటుల్ని. ఇప్పటికీ బుద్ధి రాలేదండి. అంత బుద్ధి వస్తే హిరణ్యకశిపుడు ఎక్కడవుతాడు? ఎన్ని చెప్పినా కొందరికి రాదు. ఆ హిరణ్యకశిపుడు చెప్పిన మాట ప్రకారంగా భటులు ఒక మహా ఉన్నతమైనటువంటి సౌధం మీదకి వెళ్ళి అక్కడి నుంచి పడివేసేట ప్రహ్లాదుని. ఆ పడుతూ ఉండగా పతమానం జగద్ధాత్రి జగద్ధాతరి కేశవే భక్తియుక్తం దధారై సముపసంగమ్య మేదిని. జగద్ధారకుడైన కేశవుణ్ణి అంటే సర్వజగత్తుని ధరిస్తున్నవాడెవడు? విష్ణువు. మనమేమంటాం? మనల్ని భూమి ధరిస్తుంది అని. అది కూడా అనుకుంటామా? నిజానికి ఎప్పుడైనా అనుకున్నామా? భూమి మనల్ని ధరిస్తున్నది అనుకున్నామా? అది అనుకున్నది సరికి జ్ఞానం వచ్చినట్టే. మనం ఎప్పుడు అలా అనుకోలేదు. మనం భూమి మీద పుట్టాం, బతికేస్తున్నాం అనే అహంకారమే తప్ప భూమి నన్ను భరిస్తున్నది అని ఎప్పుడైనా భూమాతకు ఒక్క దండమైనా పెట్టామంటే మనం భూమి మీద నానా పనులు చేస్తున్నాం, కానీ భూమి నన్ను ధరిస్తుందనే భావమే కలగలేదు. పోనీ ధరిస్తున్నది అన్నది సత్యం అవునా కాదా? చెప్పండి. సత్యమే. కానీ ధరిస్తోందనే భావం నీకు ఎందుకు కలగలేదు? ఒకటి ధరిస్తున్నా అది ధరిస్తున్నదని సత్యం నీకు తెలియలేదు. ఎలాగో సర్వజగత్తుని భగవంతుడు ధరిస్తున్నప్పుడే అది తెలుసుకోలేకపోతున్నావు. అది అలాగే కనిపిస్తున్న దాన్నే తెలుసుకోలేకపోతున్నావే. నీకు కనిపించకుండా జగత్తుని ధరిస్తున్న విష్ణువుని కూడా నువ్వు అలాగే తెలుసుకోలేకపోతున్నావు. ఈ మాట ఎంత చక్కగా చెప్పాడు చూడండి. అందుకే జగద్ధాతరి కేశవే, జగత్తుని నిజానికి ధరించేవాడెవడు? భూమి మనల్ని ధరిస్తున్నది కరెక్టే, కానీ భూమిని కూడా ధరించేవాడెవడు? మనకు వరాహస్వామి కదా ఇవన్నీ ఏం చెప్తున్నది? ఉధృతాసి హివైదేవి కృష్ణేన శతబాహునా.
ఆ శతబాహు అయినటువంటి నారాయణుని చేత ధరింపబడుతున్న వసుంధర నీకు నమస్కారం అని భూసూక్తం మనకు చెప్తూ ఉన్నది కదండి. ఆ కారణం చేతనే ఈ భూమి ఈ పడిన పిల్లవాడిని పట్టుకుందిటండి. దెబ్బ తగలకుండా భూదేవి వచ్చి పట్టుకుందిట. ఎక్కడైనా ఎక్కడ పడతాడండి మనిషి? పడేస్తే ఎక్కడ పడతాడు? దేని మీద నడుస్తున్నాడో దాని మీద పడతాడు, ప్రయత్నించి పడిస్తే. ఆ నడుస్తున్నది ఏదో దాన్ని ధరించేవాడు ఎవడు? నారాయణుడు. ఆ నారాయణుని తన హృదయంలో ధరించాడు ప్రహ్లాదుడు. ఆ కారణం చేత భూమి అతన్ని ధరించిందిట. అందుకే జగద్ధాతరి కేశవే అనే మాట చెప్పి జగద్ధాత్రి అయిన వసుంధర అతన్ని ధరించింది. అంటే విష్ణువుని మనస్సులో పెట్టుకున్న వాడిని పంచభూతాలు కాపాడుకుంటాయి. ఈ మాట గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే పంచభూతాల్లో ఉన్నది ఆయనే గనక. సర్వభూతమయో విష్ణువు, పంచభూతాలు కాపాడుతాయి. హరిరక్ష అంటే ఎంత దివ్యమైనది. ఆ కారణం చేతనే ఎప్పుడైతే ఈ విధంగా జరిగినదో అప్పుడు ఇతడు ఏం చేశాడంటే, పురోహితులు చేసిన మాయ చాలదుట. శంబరుడు అనే ఒక మాయాశక్తిని సృష్టించి ఆ శంబరుని పంపించాడు ఈ ప్రహ్లాదుని నాశనం చేయని. చూడండి, తండ్రితనాన్ని పక్కన పెట్టి క్రూరమైన రాక్షత్వాన్ని ఎలా చూపిస్తున్నాడో హిరణ్యకశిపుడు. దానితో ఈ శంబరుడు వచ్చి అనేక రకాల మాయలు చూపించట. ఎవరి పట్ల అంటే సర్వత్ర సమదర్శిని, సర్వత్రా సమదృష్టి కలిగిన ప్రహ్లాదుడిపై శంబరుడు మాయ చూపిస్తూ ఉంటే ప్రహ్లాదుడు నిశ్చలమైన బుద్ధితో హరిస్మరణ సస్మార మధుసూదన స్మరణ చేస్తూ ఉండగా తతో భగవతా తస్య రక్షార్థం చక్రముత్తమం ఆ జగామ సమాజ్ఞప్తం జ్వాలామాలి సుదర్శనం. ఎప్పుడైతే ఈ శంబరుడు వచ్చి రకరకాల మాయలు కల్పించి ప్రహ్లాదుడిని బాధించడం మొదలు పెడుతూ ఉన్నాడో ఆ సమయంలో అతడు హరిస్మరణ చేస్తున్నాడు. నారాయణుని చేతి నుంచి నారాయణుని విడిచిపెట్టినటువంటి సుదర్శన చక్రం జ్వాలలు వెదజల్లుతూ వచ్చి ప్రహ్లాదుడిని కాపాడింది. శంబరుని సంబరణ మాయల్ని కూడా సంపూర్ణంగా నాశనం చేసింది. ఇక్కడ సుదర్శన చక్రాన్ని ప్రస్తావన చేస్తున్నారు. స్వామి యొక్క దివ్యాయుధం అది సుదర్శన చక్రం. అది భక్తులకి రక్షగా ఎల్లవేళలా ఉంటుంది. స్వామి 4 ఆయుధాలు కూడా భక్తుల్ని రక్షిస్తాయి. అందుకే ఆయుధాలను స్మరించడమే గొప్ప పుణ్యం. విష్ణుతత్వంలో ఆయుధాలకు అంత ప్రాధాన్యం ఉన్నది. ఈ ఆయుధములు ఏమిటంటే పంచభూత తత్వాల్ని తానే నియమిస్తున్నాను అని చెప్పడానికి. అందుకు ఒక్కొక్క ఆయుధం ఒక్కొక్క తత్వాన్ని చెప్తున్నది. ఇప్పుడు శంబరుడు చేసిన మాయాజాలాన్ని మొత్తాన్ని నశింపజేస్తున్నది ఏమిటయ్యా అంటే సుదర్శనం. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన మరో ముఖ్యం ఏంటంటే, జీవుణ్ణి ఎంత తరిద్దామని వీడు ప్రయత్నిస్తున్నప్పటికీ ఇక్కడే ఎందుకు కొట్టుమిట్టు ఆడుతున్నానంటే మనకు తెలియని ఒక మాయాజాలం నిరంతరం ఇందులో తిప్పుతుంది. దీని నుంచి బయట పెట్టే సుదర్శనం అంటే సరి అయిన చూపు. సరి అయిన చూపు అంటే సృష్టిని సృష్టిగా చూడడం సరి అయిన చూపు కాదు, విశ్వాన్ని విష్ణువుగా చూడడం సరి అయిన చూపు. అది ఇస్తాట సుదర్శనుడు. అందుకే సుదర్శనోపాసన ఏం చేస్తుందంటే సర్వత్రా వ్యాపించిన విష్ణుతత్వాన్ని చూడగలిగే చూపిస్తుందండి మనకి. లేకపోతే ప్రపంచంలో అందరం చూసినట్టు మనం కూడా మట్టి మశానం చూస్తూ ఉంటాం. కానీ వీటన్నిటికీ మూలమైన పరమాత్మను చూడగలిగే చూపు కావాలి. అందుకే సుదర్శన మహాజ్వాల సూర్యకోటి సమప్రభ అజ్ఞానాంధస్య మే దేవ విష్ణోర్ మార్గం ప్రదర్శయ అని మహామంత్రం సుదర్శనుడి గురించి చెప్పబడుతున్నది. అజ్ఞానంతో కళ్ళు మూసుకుపోయిన నాకు విష్ణు మార్గాన్ని చూపించవయ్యా అని ఆ మంత్రం యొక్క సారం. అలాంటి విష్ణువుని హృదయంలో పెట్టుకుంటే ఆ సుదర్శనుడు కాపాడ్డా. అందుకు ఆ సుదర్శనాయుధం వచ్చి ప్రహ్లాదుని కాపాడింది. సుదర్శన స్మరణ వలన మనం ఈరోజు ధన్యులమయ్యాం. ఆ రక్షాస్వరూపమైన సుదర్శనుడు. అందుకే వనమాలి గదీశాంగి శంకి చక్రీ చనందకి శ్రీమన్నారాయణో విష్ణు. రక్షించడానికి ఎన్ని పట్టు కూర్చున్నాడండి ఆ భగవానుడు వరకు. ఇప్పుడు ఒకటి వచ్చింది అక్కడి నుంచి. ఆ సుదర్శనం ఈ విధంగా రక్షించింది ఎప్పుడో. అప్పుడు ఇతనికి చాలా కోపం వచ్చి ఇంకేం చేయాలని ఆలోచన, ఇంకే విధంగా చంపుతాడండి. అది చూసి మళ్ళీ గురువుల్ని పిలిచట. ఇదివరకు గురువులు తీసుకెళ్లారు, ఇప్పుడు గురువుల్ని పిలిచి ఏం చేద్దాం అన్నాడు. చెప్పండి మీరే, రాజనీతి శాస్త్రం బాగా నేర్పండి అన్నట్టు. మళ్ళీ తీసుకెళ్లారు, రాజనీతి శాస్త్రం అంతా నేర్పారు, మళ్ళీ తెచ్చారు. తేగానే చెప్పు ఏం నేర్చుకున్నావు? రాజనీతి ఏం నేర్చుకున్నావు? మిత్రులతో రాజనీతులు ఉండేవి ఇవ్వండి. మిత్రులతో ఎలా ప్రవర్తించాలి, శత్రువులతో ఎలా ప్రవర్తించాలి, తన్ను తాను రక్షించుకోవడానికి కోట్లు ఎలా కట్టుకోవాలి, సైన్యాన్ని ఎలా పెంచి పోషించాలి, వ్యూహాలు ఎలా పన్నాలి, ఇవి చెప్తుంది రాజనీతి అంతా కూడా. కనుక ఇలాంటివి మిత్రులు యందు అమిత్రులు యందు వీళ్ళ యందు ఎలా ప్రవర్తించాలి అవన్నీ నేర్చుకున్నావుగా చెప్పు ఇప్పుడు అన్నాడు. ఇదివరకైతే సారమైన వాక్యం చెప్పు, సుభాషితమైన వాక్కు చెప్పు అని ప్రశ్నలోనే తప్పు ఉండేది. ఇప్పుడు చాలా జాగ్రత్తగా అడిగాడు. మిత్రులతో ఎలా ప్రవర్తించాలి అంటే, రాజుకి ఎప్పుడైనా రాజ్యం పాలించేటప్పుడు మిత్రపక్షాలు ఉంటాయి, శత్రుపక్షాలు ఉంటాయి. ఎవరితో ఎలా ప్రవర్తించాలి, శత్రు రాజ్యాలు ఉంటాయి, మిత్ర రాజ్యాలు ఉంటాయి. దానికి తోడు దుర్గం ఎలా ఉండాలి, ఇవన్నీ రాజనీతిలో భాగములు అని అడిగితే, మీరు చెప్పినవన్నీ బాగున్నాయి, అవన్నీ చదివాను కానీ వాటిలో సారం లేదని నాకు తెలిసిందని చెప్పాడు.
ఎందుకంటే మిత్రులతో ఎలా ఉండాలి, శత్రువులతో ఎలా ఉండాలనే భావం ఎవడుకుంటుంది? వీడు మిత్రుడు, వాడు శత్రువు అనుకున్న వాడుకుంటుంది. నాకు ఆ భావమే లేదు నాన్న అన్నట్టండి. ఎక్కడొచ్చిందండి బాధ? నాకు వీడి మిత్రుడని వాడి శత్రువని లేదు. నువ్వు ఎంత చెప్పు నాకు కలగడం లేదు, ఏం చేయమంటావు? నీకా ఎవడి మిత్రుడు ఎవడి శత్రువు నీకు కలుగుతుంది, నాకు ఆ దృష్టే కలగదు. నా జన్మది నీ జన్మది, ఏం చేస్తావయ్యా? నాకు అసలు అంటే ఎటువంటి ఆరుడ స్థితిలో ఉన్నాడో ప్రహ్లాదుడు చూడండి. నాకు అది కలగనప్పుడు ఇంకా దుర్గములు ఇవన్నీ ఏమిటి? ఒక్కటి తెలిసింది నాన్న, ఏమిటంటే మనందరం కూడా అజ్ఞానం చేత అవిద్యని విద్య అనుకుంటున్నాం అని తెలిసిందన్నాడు. నువ్వు ఇది చదివించిన బోల్డ్ చదివించావు, ఈ చదువు అయిపోయిందా నెక్స్ట్ ఏం చదువుతావు? కొందరు పాపం ఏదో ఒకటి చదువుతూ ఉంటారు చిట్ట చివరి వరకు. ఎందుకంటే జీవితాంతం చదువుతూ ఉండాలంటే మంచిదే. కానీ ఏది చదువు? చక్రహస్తుని ప్రకటించు చదువు చదువు, కుంభినీధవు చెప్పెడు గురుడు తండ్రి హరిజేరుమనియడి తండ్రి తండ్రి మర్చిపోకూడదు. అందుకే బోధావిర్భూత నినాదములు చదువులయ్యా కావు, నీ పాద సంసేవాశక్తియ కాక జంతు తతికిన్ శ్రీకాళహస్తీశ్వర అన్నారు కదండి దుర్జటి మహాకవి. కనుక ఏదయ్యా విద్య? ఆయన్ని తెలియజేసేటువంటి ఉపాయములే విద్యలు. అది విడిచిపెట్టి మిత్రులతో ఎలా ఉండాలి, శత్రువులతో ఎలా ఉండాలి అంటే కొందరు మిత్రులు చేసుకోవడం, కొందరు శత్రువులు చేసుకోవడం, మళ్ళీ గోలంత ఇక్కడే. కనుక సమశత్రువు చ మిత్రే చ తథా మానవమానయో శీతోష్ణ సుఖదుఃఖేషు సమస్సంగ వివర్జిత తుల్య నిందాస్తుతిర్మౌని సంతుష్టో ఏన కేనచిత్ అనికేత స్థిరమతి భక్తిమాన్యస్స మే ప్రియ చెప్పాడు కదండి గీతలో. నాకు ప్రియమైన భక్తులు ఎలా ఉంటాడో ఒక పెద్ద లిస్ట్ ఇచ్చాడండి ఆయన. భక్తులు అనిపించుకునే వాళ్ళందరూ లిస్టు దగ్గర పెట్టుకుని ఎంతవరకు అందులో ఉన్నామో తెలుసుకుంటే మన స్థాయి మనకే తెలిసిపోతుంది. ఎవడో మన గురించి ఏం చెప్పక్కర్లేదు. కనుక నిజమైన భక్తి అంటే అది. సమశత్రువు చెమిత్రే దానికి ఎవడు ఉదాహరణ ఇప్పుడు దొరికిపోయాడు కదా మనకి. థీరీ భగవద్గీత చెప్తోందండి, ప్రాక్టికల్గా మనకి ప్రహ్లాదుడు కనిపిస్తున్నాడు ఇక్కడ. ఆయన చెప్పిన స్థితప్రజ్ఞుడు, ఆయన చెప్పిన భక్తి యోగి, ఆయన చెప్పిన జ్ఞానయోగి ఎవరయ్యా అంటే ప్రహ్లాదుడు. కర్మయోగి అన్నీ కూడా ప్రహ్లాదుడిలోనే మనకు కనిపిస్తున్నది. మొత్తానికి యోగి అంటే ప్రహ్లాదుడు. అప్పుడు నాన్న సారభూతంగా ఒక్క మాట చెప్తాను. కర్మ చెయ్యాలి మనం. ఏ కర్మ చెయ్యాలి? తత్కర్మ ఎన్నబద్ధాయ. కర్మ అంటే ఏమిటో, విద్య ఏమిటో డెఫినేషన్ ఇస్తున్నాడండి. ఏ కర్మ బంధించదో ఆ కర్మ చెయ్యాలి. ఇదేమిటండి విశేషం? అంటే నాకు ఇది కావాలి అది కావాలని చేస్తున్నదంతా కూడా నేను బంధనం చేస్తూ కర్మ బంధగైపోతుంది. కానీ ఏ కర్మ ఈశ్వరార్పణ బుద్ధితో విద్యుక్తమై చేయబడుతుందో, నీకది విధింపబడింది శాస్త్రముతో అని ఈశ్వరార్పణ బుద్ధితో చేస్తే ఆ కర్మ బంధించదు. గుర్తుపెట్టుకోండి. ఏ కర్మ బంధించదు అంటే నీకది విద్యుక్తమైన ధర్మమై ఈశ్వరార్పణ బుద్ధితో చేసినట్లయితే అది నిన్ను బంధించదు. ఈశ్వరార్పణ బుద్ధి అంటే నేను చేస్తున్నాననే భావం, దాని ద్వారా నాకు ఇది కావాలనే భావం ఉండనిదే ఈశ్వరార్పణ బుద్ధితో చేసే కర్మ. అందుకు ఏదయ్యా కర్మ అంటే తత్కర్మ ఎన్నబద్ధాయ. ఏది బంధించదో అది కర్మ, ఏది ముక్తినిస్తుందో అది విద్య. చక్కటి నిర్వచనం, 2 మాటలు చెప్పాడు. సా విద్యాయా విముక్తయే. ముక్తినిచ్చేదే విద్య, బంధించనిదే కర్మ. ఆయాసాయా పరం కర్మ విద్యాన్యాశిల్ప నైపుణం. అది తప్ప మిగిలిన కర్మలన్నీ ఆయాసములే. ఆయాసములు అంటే బాధ, శ్రమ, ఇవే ఉంటాయి ఆ కర్మల్లో. ఇందాక నేను చెప్పిన విద్య తప్ప మిగిలిన విద్యలన్నీ కూడా శిల్ప నైపుణం. అవి చమత్కారాలు, బుద్ధి యొక్క యుక్తులు, ఇవే తప్ప అవన్నీ కూడా సరి అయిన విద్యలు కావు, సరి అయిన కర్మలు కావు అని చెప్తూ, ఒకవేళ నాన్న రాజ్యం సంపాదించుకోవాలి, సుఖపడాలి, ధనం సంపాదించాలి, ఇది కదా వీటికి సంబంధించిన చదువు కదా చదువుకోమన్నాను నన్ను. సుఖం అనుభవిస్తున్న వాళ్ళందరూ, ధనం సంపాదిస్తున్న వాళ్ళందరూ ప్రయత్నపూర్వకంగానే సంపాదిస్తున్నారంటున్నావా అంటున్నాడు. వీడు ప్రయత్నించడం వల్లనే వాళ్ళకి వచ్చాయా? అలాగొస్తే ఏం ప్రయత్నించారని దుఃఖం వచ్చిందన్నాడు. దుఃఖం ప్రయత్నిస్తే వచ్చిందా? ప్రయత్నించకుండా దుఃఖం వచ్చినట్టు ప్రయత్నించకుండా సుఖం రాదా చెప్పు? సుఖం దుఃఖం దేనివల్ల వస్తాయి? పుణ్యం వల్ల, పాపం వల్ల వస్తాయి. కనుక నాన్న నీకు నిజంగా సుఖపడాలని నువ్వు అనుకుంటే పుణ్యం చెయ్యాలి, అంతే, అదొక్కటే. ఎంత చక్కగా చెప్తున్నాడు. పక్క భౌతికంగా చెప్తున్నాడు ఇక్కడ. భౌతికంగా ఆలోచిద్దాం పోని. అవునయ్యా సుఖపడ్డానికి ఆ మాత్రం చేయమా అంటే సుఖపడ్డానికి చేయాల్సింది అది కాదు. వాడిని ఎలా కొట్టాలి, వీడిని ఎలా కొట్టాలి, అది కాదు చేయాల్సింది. సుఖంగా నీకు నిజంగా ఉండాలంటే పుణ్యం చేయి, అదొక్కటే. పుణ్యం అంటే పవిత్ర కర్మ. పుణ్యం అనే మాటకి డెఫినేషన్ ఏమిటి? పవిత్ర కర్మ. ఆ పవిత్ర కర్మను ఆచరించు. పవిత్ర కర్మ అంటే ఏ కర్మలో ఇతరుల్ని బాధించడం అనే దుర్లక్షణం ఉండదో అది. ఏ కర్మ ఈశ్వరార్పణ బుద్ధితో ఉంటుందో అది పవిత్ర కర్మ. కనుక నాన్న సుఖం కావాలంటే తస్మాత్ జతేత పుణ్యేషు ఇచ్చేన్ మహతీం శ్రియం యతితవ్యం సమత్వేచ నిర్వాణమపి చేచ్చత. కనుక సుఖం కావాలంటే అలా చేయి. ముక్తి కావాలి అంటే
సంపూర్ణముగా నారాయణ యందు చిత్తం పెట్టు. కనుక సుఖం కావాలంటే పుణ్యం చేయి, ముక్తి కావాలంటే పరమాత్మ యందు చిత్తం పెట్టు. ఎంత జగ్గా చెప్పాడండి ఆయన. అలా చెప్తే వెంటనే ఏమొచ్చింది హిరణ్యకశిపుడికి? జ్ఞానం వచ్చిందా? రాలేదు. వెంటనే కాలితో ప్రహ్లాదుడు గుండె మీద తన్నేట. అది చేసినటువంటి గొప్ప పని. హిరణ్యకశిపు పుత్రం పదావక్షస్య తాడయత్, గుండె మీద తన్ని నువ్వు నాకు చెప్పేవాడివయ్యావా అని ఆ చుట్టుపట్టి గట్టిగా లాగి మళ్ళీ పిలిపించట భటుని. పిలిచి ఇతను నాగము బంధనం చేసి, అంటే సర్పములతో బంధం, ఇది మంత్రబంధం, ఇది ఉట్టిన పాములతో కాదు, నాగమంత్రములతో బంధనం చేసి సముద్రంలో పడేయండి. వీడు ఏం చేసినా మాయ చేసేస్తున్నాడు, ఏదో జరుగుతోంది, ముందు ఇది చేద్దాం మనం, నాగబంధనం చేసి సముద్రంలో పడేయండి అన్నాడు. ఇతన్ని సముద్రంలో పడేస్తూ ఉంటే సముద్రం అల్లకల్లోలం అయిపోయిందిట. ఎందుకంటే సర్వవ్యాపి అయిన విష్ణువుని పెట్టుకున్నాడు గనక ఆ సముద్రం అల్లకల్లోలమైంది. ఎప్పుడో మరొక పని చేసేట. వివిధములైన పర్వతాలు తెచ్చి ప్రహ్లాదుని పడేసిన సముద్రంలో ప్రహ్లాదుడి పైన పెట్టేట. పర్వతాలన్నింటి చుట్టూ పర్వతాలను పెట్టి ప్రహ్లాదుడిపై పెట్టాడు. పెట్టి వెళ్ళిపోయాడు. ఎప్పటికప్పుడు చస్తాడు, మంత్రం చేత అయితే అలా ఉండని, 1000 సంవత్సరాలైనా అలా ఉండని, ఎప్పటికప్పుడు పోతాడు, అలా ఉండని అని చెప్పి వెనక్కి వచ్చేసేట హిరణ్యకశిపుడు. ఆ సమయంలో ప్రహ్లాదుడు చేసిన విష్ణు స్తవం, చాలా అద్భుతమైనటువంటి విష్ణు స్తోత్రం ఇక్కడ చెప్పబడుతున్నది. విష్ణుతత్వ ప్రతిపాదనం. నమస్తే పుండరీకాక్ష, నమస్తే పురుషోత్తమ, నమస్తే సర్వలోకాత్మన్, నమస్తే తిగ్మచక్రిణి, నమస్తే వాసుదేవాయ, నమస్తే కరుణాకర, నమస్తే విశ్వరూపాయ, నమస్తే సర్వమూర్తయే. ఈ మాటలన్నీ దివ్యములైన శబ్దములు. నమో బ్రహ్మణ్య దేవాయ, గోబ్రాహ్మణ హితాయ చ, జగద్ధితాయ కృష్ణాయ, గోవిందాయ నమో నమః. ఈ మాట కూడా సాధారణంగా మనం విష్ణు శాస్త్రంలోని సంధ్యావందన మంత్రాల్లోని చదువుతాం. ఇది విష్ణు పురాణంలో ప్రహ్లాదుడు చేసిన స్తోత్రంలోది. ఇది మనం తెలుసుకోవాలి. బ్రహ్మత్వే సృతే సర్వం స్థితో పాలయతే పునః, రుద్రరూపాయ కల్పాంతే నమస్తుభ్యం త్రిమూర్తయే. నువ్వే బ్రహ్మ విష్ణు రుద్రస్వరూపుడై ఉన్న త్రిమూర్తి స్వరూపుడువు, నీకు నమస్కారము అని చెప్తూ సమస్త లోకములు, ఈ కనిపిస్తున్న ఈ సమస్త భువనములు, కనిపించని భువనములు, ఇవన్నీ కూడా నీ మహద్రూపము, అంటే నీ యొక్క స్థూల రూపం. ఇది వీటన్నిటిగా అంతర్యామిగా నువ్వున్నావే, అది నీ యొక్క సూక్ష్మ రూపము. కనిపిస్తున్న ఈ జగత్తంతా కూడా ఆయన యొక్క స్థూల రూపం. వీటిలో అంతర్యామిత ఉన్నవాడు సూక్ష్మస్వరూపము. నీ తత్వము వీటిలో వ్యాపించినది, వీటిగా ఉన్నది మాత్రమే కాకుండా వీటికి అతీతమైనది కూడా. అందుకు సూక్ష్మాత్ సూక్ష్మతమం, సూక్ష్మములన్నిటికంటే సూక్ష్మమైన వాడు నువ్వు. సర్వభూతేషు సర్వాత్మన్ యా శక్తిరపరాతవ, సర్వభూతముల యందు ప్రకృతి యందు నీ ఏ శక్తి నీదుందో దాన్ని అపరాశక్తి అంటారు. అంటే ప్రకృతి యందు వ్యాపించిన ఈశ్వర శక్తికి అపరాశక్తి అని పేరు. ఈ ప్రకృతికి అతీతమైనటువంటి ఆ పరమేశ్వర శక్తికి చిచ్చక్తి అని, పరాశక్తి అని పేరు. ఇప్పుడు తెలుస్తున్నది కూడా పరాశక్తి అనేది ఏంటంటారు? పరాశక్తి అంటే ప్రకృతికి అతీతమైన పరమేశ్వరుని యొక్క శక్తి విశేషము. దాన్ని చిచ్చక్తి అని, పరాశక్తి అని అంటారు. ప్రకృతి యందు సర్వభూతముల యందు వ్యాపించి వాళ్ళని కదిలిస్తున్న ఏ శక్తి ఉందో అది అపరాశక్తి అని చెప్పబడుతున్నది. ఈ అపర శక్తులతో ఈ సర్వ జగత్తుని నిర్వహించేటువంటి ఓ పరమాత్మ, ఓం నమో వాసుదేవాయ తస్మై భగవతే సదా. మళ్ళీ వచ్చింది చూడండి, ఓం నమో వాసుదేవాయ తస్మై భగవతే. ఇది కూడా మళ్ళీ ఓం నమో భగవతే వాసుదేవాయ. దివ్యమైన ద్వాదశాక్షరి మంత్రాన్ని చెప్తున్నారు. ఇది వాసుదేవ జ్ఞానం. ఇది ఉన్నవాడు ప్రహ్లాదుడు. వాసుదేవ సర్వమితి సమహాత్మా సుదుర్లభ అన్నారే. సర్వము వాసుదేవుడే అనబడే మహాత్ముడు అంత తేలిగ్గా దొరకడయ్యా అని. అంత తేలిగ్గా దొరకని భక్తుడే ప్రహ్లాదుడండి. విష్ణువు అంత తేలిగ్గా దొరకడేమో, అది ఉంచుదాం. ఇలాంటి భక్తుడు కూడా అంత తేలిగ్గా కనబడ్డు మనకి. అందుకు సుదుర్లభుడైనటువంటి మహాయోగి ప్రహ్లాదుడు. ఈ విధంగా ఎప్పుడైతే నమస్కరిస్తూ ఉన్నాడో చిత్రంగా మాటలు అలా అలా వెళ్ళి ఆయన నాలో సర్వ జగత్తులో ఓతప్రోతముగా, ఓతప్రోతము అంటే ఒక వస్త్రాన్ని మనం అల్లేటప్పుడు అందులో దారములు ఇటు అటు కూడా ఎలా అల్లుకుంటాయో అలా విశ్వమంతా పరమాత్మ ఓతప్రోతమై సర్వత్రా వ్యాపించి ఉన్నాడు. అలాంటి యత్ర సర్వం యతసర్వం యస్సర్వం సంశ్రయశ్చయః, మనం గజేంద్ర మోక్షం చెప్పుకున్నప్పుడు చెప్పిన శ్లోకంలో విశేషమే. ఎవని యందు అంతా ఉన్నదో, ఎవని వలన అన్ని ఉన్నాయో, అన్నిటి యందు ఎవడున్నాడో ఆ పరమాత్మకు నమస్కారము. ఓం నమో విష్ణవై తస్మే నమస్తస్మై పునః పునః సర్వగత్వాదనంతస్య. సర్వత్రా ఉన్న అనంతుడు నా యందు కూడా ఉన్నాడు. నా యందేమిటి చూడండి ఎలా వెళుతున్నదో భావం. నా యందేమిటి? నా యందు అంటే నేనొకడు, నాలో ఉన్నవాడు కూడా వచ్చాడా? అసలు నా అనేది ఉన్నదా? నేను అనబడేది కూడా ఆయనే. ఈ స్థితికి వెళ్ళాడండి ప్రహ్లాదుడు. ఆ ధ్యానంలో వెళ్ళి మత్త సర్వమహం సర్వం,
ఏం మాట్లాడుతున్నాడు? సర్వము వాసుదేవుడు అన్నవాడు ఇప్పుడు ఏమంటున్నా అంటే నేనే సర్వము, నేనే సనాతనుడును, నేను శాశ్వతుడను, నేనే బ్రహ్మమును, నేనే ఈశ్వరుడును, నేను అవ్యయుడను, నేను అచించుడను, అహమేవావ్యయో నిత్య పరమాత్మాత్మ సంశ్రయ బ్రహ్మ సన్నోహమేవాగ్రో తథాంతే చ పరపుమాన్. ఇది ప్రహ్లాదుడు చేసిన ఆఖరి మాట. ఏమిటిది? మహావాక్యములు ఇక్కడ చెప్పబడుతున్నాయి. ప్రహ్లాదుడు ఆ భావన అలా వెళుతూ 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 ఏమంటున్నాడంటే నాయందు భగవంతుడేమిటి? నేనే భగవంతుడు, నేనే భగవంతుడా. ఆ మాట ఇంత హిరణ్యకశిపుడు కూడా అన్నాడు. ఏమని? నేనే భగవంతుడయ్యా, వేరే భగవంతుడు లేడని. ఇప్పుడు ప్రహ్లాదుడు అన్నాడు. ఇద్దరికి ఏంటండి తేడా? అది గ్రహించవలసినది. ద్వైత భావం సంపూర్ణంగా పోయింది. నేను ఆయనకి భక్తుణ్ణి ఇది పోయి ఇంకా నేననే జీవభావమే లేదండి ప్రహ్లాదుడికి. అది సంపూర్ణంగా విష్ణుమయం. అసలు ఉన్న సత్యమే అది. అది ఆ సంపూర్ణమైన అహం బ్రహ్మాస్మి భావనలో ఉన్న మహాయోగి. ఇలాంటి యోగులే మనకి జడభరతుడు మొదలైన వాళ్ళందరూ చెప్పబడుతున్నటువంటి వారు. శంకర భగవత్పాదుల వారు చెప్పినటువంటి ఆ మహావాక్యంతో కూడినటువంటి జ్ఞానం ప్రహ్లాదుని దగ్గర మనకు కనిపిస్తుంది. ఇప్పుడు అర్థమవుతున్నది కదా సర్వం బ్రహ్మమయం అంటే ఏమిటో. దేహాదులతో వీటితో తన్మయం చెందినప్పుడు మాత్రమే నేను ఈశ్వరుడు ఒకటి కాదు అంటాం. వాటి తన్మయత్వం విడిచిపెట్టి ఈశ్వరుడితో నువ్వు తన్మయం చెందితే నువ్వే ఈశ్వరుడివి. ఏమంటున్నా? నేను సనాతనుణ్ణి, నేను బ్రహ్మముని, నేను సర్వవ్యాపకుణ్ణి. ఈ స్థితిలో ఉన్నటువంటి యోగిని ఏ ఒక్కటి ఏమీ చేయలేదు. ఇది గుర్తుపెట్టుకోండి. సర్వవ్యాపకమైన బ్రహ్మమే తానైనప్పుడు ఇంకా ఏ ఉపాధులు ఏం చేస్తాయి? వెంటనే ఏం జరిగినది అంటే ఆశ్చర్యకరంగా ఈ పర్వతములన్నీ కూడా తొలగింపబడ్డాయి. ఆయన క్షేమంగా సముద్రం నుంచి ఇవతలకు వచ్చేట. వచ్చిన తర్వాత అతనికి ఒక్కసారి బాహ్యస్పృహ కలిగింది. ఆ ధ్యాన సమాధి స్థితికి ఒక్కసారి వెళ్ళిపోయి బ్రహ్మముతో తాదాత్మ్యం చెందాడు. ఇప్పుడు బాహ్యస్పృహలోకి ఆశ్చర్యంగా వచ్చి చూసేట. ఎక్కడున్నాడు ఆయన? సముద్రానికి బయట ఉన్నాడు. వెంటనే ఆశ్చర్యచకితుడైనటువంటి అతన్ని చూసి రాక్షసులు ఈ వాటంతా తీసుకువెళ్ళేట. ఎవరికి? హిరణ్యకశిపుడి దగ్గరికి. ఆయన చూసి నాయన బతికొచ్చేవా, చాలా సంతోషం అన్నట్టు. అంటే పంపించాడు, పాతి పెట్టాడే గాని మనస్సులో వేదన ఉంది. ఏం మారేవా నాయన అన్నాడు. ఏంటి మారడం అన్నాడు ఆయన. విష్ణుభక్తి మారిందా అని. అది ఎలా మారుతుంది? ప్రహ్లాదుడు అంటేనే విష్ణుభక్తి, హరిభక్తి పుంభావమైనవా అని వర్ణించాడు కదా పోతన గారు. ఎలా మారుతాడు ఆయన? ఇక్కడ ఏం వర్ణించారంటే నారాయణుడి యొక్క దర్శనాన్ని వర్ణించారు. ఆ అవ్యక్తమైన నిర్గుణమైనటువంటి పరమాత్మ సగుణమై సాకారమై సాక్షాత్కరించాడు ప్రహ్లాదునికి. ఆ సాక్షాత్కరించిన స్వరూపం చతుర్భుజాలతో శంఖచక్ర గదాపద్మములతో ఉన్నది. ఆయనకి నమస్కారం చేయగానే నారాయణుడు అన్నట్ట, నీకేం కావాలయ్యా అని అడిగట్ట. ఇది నిజానికి ఈ స్థితిలో ఉన్నవాడిని అడగవలసిందేనా? అందరికీ తెలియడానికి ఈయన అడిగట్ట. అప్పుడు ఈయన అంటున్నాడు, నాథ యోని సహస్రేషు ఏషు వ్రజామ్యహం తేషు తేషు అచ్యుతా భక్తి అచ్యుతాస్తు సదాత్వయి. నేను ఏ పుట్టుకలు పుడతాను నాకు తెలియదు అంటే నాకు మరి పుట్టకూడదు ఇలాంటి మాటలు కూడా అనలేదండి ప్రహ్లాదుడు. అది భక్తిలో అది కూడా ఉండదు. జన్మరాహిత్యం కావాలండి అని అనడానికి మనకెంత అర్హత? ఈయన ఒకటే అన్నాడు, నాకు ఏ పుట్టుకలు వచ్చినా అచ్యుతుడివైన నీయందు అచ్యుతమైన భక్తి ఉండాలి. ఇది అన్నాడండి. అచ్యుతమైన భక్తి అంటే చెదరని భక్తి, జారని భక్తి. ఎలాంటి భక్తి అంటే ఒకటే స్వామి, యా ప్రీతిరవివేకానాం విషయేష్వనపాయిని త్వామనుస్మరత సామే హృదయాన్మాప సత్పతు. చూడండి, ఇది గొప్ప మాట. అవివేకులకి విషయ వస్తువుల యందు ఎలాంటి ప్రీతి ఉంటుందో ఒక్కసారి ఊహించుకుందాం. పరమ పీనాసవాడికి డబ్బు అంటే ఎంత ప్రేమో. రోజు పొద్దున్న లేచి ఒకసారి చూసుకుంటాడు, చక్కగా మురిసిపోతుంటాడు. ఎక్కడికి వెళ్ళినా అదే ధ్యానం. మళ్ళీ ఇంటికి రాగానే ఒకసారి పెట్టి తెరిచి ఆహా చూసుకుంటాడు. ఇలా ఒక్కొక్కడికి ఒక్కొక్క విషయం వస్తువు పెట్టుకుని దాని మీద అతి ప్రేమ పెట్టుకుంటాడు. నాకు డబ్బు అంటే అంత మోహం లేదండి అంటాడు. మరొక దాని మీద అంత మోహం ఉంటుంది వాడికి. ఇలాగా అవివేకులకి విషయముల మీద ఎంత ప్రీతి ఉంటుందో నీపై నాకు అంత ప్రీతి ఉండాలయ్యా అన్నాడు. అది ఒక్కడి చాలండి. నీపై అటువంటి ప్రీతి నాకు కలిగించు, ఏ జన్మ ఎత్తినా పర్వాలేదుట. అది త్వాం అనుస్మరత సామే హృదయాన్మాప సత్పతు. దీన్ని బట్టి ఉపాధులు ప్రధానం కాదు, హృదయం ప్రధానం. హృదయం విష్ణుమయమైనప్పుడు వాడు ముక్తుడే. అందుకే మన అనేక మార్లు చెప్పుకున్నాం, మనం ఎక్కడున్నామన్నది ప్రశ్న కాదు, మనసు ఎక్కడుందనేది ప్రశ్న. మనసు మాధవుడిపై ఉంటే అదే ముక్తి అని అనగానే ఇంకేదైనా కోరుకో అన్నట్ట. అంటే ఇది ఇస్తాను, ఇంకేదైనా కోరుకో అన్నట్ట. అనగానే స్వామి మా నాన్న ద్వేషంతో ఎన్నో పనులు చేశాడు, నీపై ద్వేషంతో నాపై ద్వేషంతో. ఎంత పాపం వచ్చిందో, ఆ పాపం ఏదే ఆయనకు అంటకుండా చేయవయ్యా అన్నాడు. ఎంత గొప్ప విషయం అండి. తండ్రి పాపము చేత బాధపడకూడదు. అందుకే మహాపితృభక్తుడు ప్రహ్లాదుడు. తండ్రిని ఎదిరించిన వాడని మనం చాలా మంది అనుకుంటాం. అందుకే ప్రహ్లాదుని ఎదిరించాడు కనుక మనం ఎదిరించచ్చంటే
సరిగ్గా అర్థం చేసుకోవాలి. ప్రహ్లాదుని మించినటువంటి పితృభక్తులు లేడు. అందుకే తండ్రి బాగుపడాలని మొరబెట్టుకున్నాడు ఆయన. ఇప్పుడు కూడా ఏమంటున్నాడు, తండ్రికి పాపం రాకూడదన్నాడు. మందహాసం చేసేది రాదులే అన్నాడు. ఇంకేదైనా కోరుకో అన్నాడు. మళ్ళీ ఏమంటాడండి మూడోసారి, ఇంకేదైనా కోరుకో అంటే కృతకృత్యోస్మి భగవన్, నాకేం కావాలో అది లభించింది స్వామి, అయినా అన్నావు గనక మళ్ళీ అడుగుతున్నా. వరేణానేన యత్వయి భవిత్రీ త్వత్ప్రసాదేన భక్తిరవ్యభిచారిణి. మళ్ళీ ఏమన్నాడండి, నీ యందు చెదండి భక్తిని అని. మరి మొదట అది కోరుకున్నావు కదా అంటే మళ్ళీ నువ్వు అడిగావు కనుక మళ్ళీ అదే కోరుకున్నాను అన్నాడు. ఎంత గొప్ప మాట. అంటే ఒక్కొక్కసారి అడుగుతుంటే ఒక్కొక్కటి అడగడం కాదు, అప్పుడు అడిగినా ఇప్పుడు అడిగినా, నువ్వు 100 మారులు నన్ను అడిగినా ఓ నారాయణ ఒక్కటే కోరిక నాది, నీపై చలించని భక్తినియ్యవయ్యా, నిన్నే నిరంతరం స్మరించే హృదయమయ్యవయ్యా. అది ఒక్కటి అన్నాడు. ఎప్పుడు స్వామి సంతోషించి అభయమిచ్చి తథైవ అని చెప్పి అంతర్ధానమయ్యాడు. ఆయన తిన్నగా అప్పుడు తండ్రి వద్దకు వెళ్ళడం, ఈ తండ్రి ప్రశ్నించడం, స్తంభము నుంచి నారసింహస్వామి యొక్క ఆవిర్భావం, దానితో హిరణ్యకశిపుడు పూర్తయిపోవడం అనేటటువంటి ఘట్టాన్ని మనం భాగవతంలో ఒక్కసారి స్మరించుకుని స్తంభం నుంచి ఉద్భవించినటువంటి నరసింహస్వామి మనల్ని అనుగ్రహించుగాక అని భావన చేద్దాం. విష్ణు పురాణంలో మాత్రం ఒక్క మాటే చెప్పాడు, పితర్యుపరితం నీతే నరసింహస్వరూపిణా విష్ణునాసోపి దైత్యానాం మైత్రేయా భూత్పతిస్తతః. ఎప్పుడైతే హిరణ్యకశిపుని యొక్క ఉపాధి నరసింహరూపుడైన విష్ణువు చేత పోగొట్టబడినదో, మాట ఎంత చక్కగా చెప్పాడు చూడండి. హిరణ్యకశిపుడనేది ఉపాధి, జీవుడు జైవిజుల్లో ఒకడు, అతడికి ఉత్తమ స్థితినిచ్చాడు, ఈ ఉపాధిని పోగొట్టాడు. ఎవరు? నరసింహస్వరూపేణ విష్ణునా, నరసింహస్వరూపుడైన నారాయణుడు. ఒకే మాట చెప్పాడు అక్కడ. మరి ఇంత వివరించలేదు ఎందుకంటే దానికి ఒక ప్రత్యేక గ్రంథం ఉంది కదా, అదే భాగవతం. అందుకే పురాణాల్లో ఒక చోట క్లుప్తంగా చెప్పినది ఇంకొక చోట విస్తారంగా చెప్తారు. అది ఇది కలుపుకుంటే మనకు సంపూర్ణంగా పొందుతాం. అంతేగాని ఇక్కడ చెప్పలేదు అక్కడ చెప్పారంటే ఎందుకు అని ప్రశ్నించనక్కర్లేదు. ఇది అందించినది వ్యాసుడే, అదే అందించినది వ్యాసుడే. ఇక్కడ క్లుప్తం, అక్కడ విస్తారం. కనుక నరసింహ స్వరూపము, నరసింహం, అది ఉపాధిని పోగొట్టాడని మాట వేశాడు. ఇందులో ఒక చమత్కారం ఉందండి. ఉపాధిని పోగొట్టడం అంటే ఓహో నరసింహస్వామిని స్మరిస్తూ ఉపాధులు తీసేస్తాడనమాట అని భయం వేస్తుంది కదా, కాదు. ఉపాధిని పోగొట్టడం అంటే ఉపాధే నేను అనే అజ్ఞానాన్ని పోగొట్టడం, గుర్తుపెట్టుకోండి. దీన్నే జీవభావం అంటారు. కనుక నరసింహ, సింహ అంటే హింస, నాశనం అని అర్థం. ఆ నరసింహం ఏం చేస్తుందయ్యా అంటే నరభావాన్ని నశింపజేస్తుంది. నరభావం అంటే జీవభావం, ఈ దేహమే నేననే అజ్ఞానాన్ని నశింపజేసే స్వరూపమే నారసింహం. ఆ జ్ఞానం, నారసింహ జ్ఞానం ఉన్నవాడు ప్రహ్లాదుడు గనకనే ప్రహ్లాదుడిని రక్షించాడు ఆయన. ఈ చరిత్రనంతటిని చెప్పి అటుపై ప్రహ్లాదుడు రాజ్యపాలన చేశాడు. ఇంత భక్తుడు కూడా రాజ్యపాలన చేస్తాడని మనకు అనిపిస్తుంది కదా. రేపుగానే వెంటనే వైకుంఠానికి వెళ్ళిపోతాడేమో అని కూడా అనుకుంటాం. చూడండి, భక్తుడైనా జ్ఞాని అయినా రాజ్యపాలన చేస్తాడు. కానీ ఇందాక చెప్పిన మైత్రి ఆది శుద్ధమైన లక్షణాలతో విష్ణు భక్తితో అతను రాజ్యపాలన చేశాడు. తద్రాజ్యభూతిం సంప్రాప్య కర్మశుద్ధికరీం ద్విజ, ఆయన రాజ్యపాలన చేస్తూ కర్మశుద్ధిని చేసుకున్నాడన్నారు. ఇది గొప్ప మాట. అంటే తన ఉపాధితో ఏమి చెయ్యాలో, తన క్షత్రియోపాధితో ఏం చెయ్యాలో ఆ సత్కర్మని చేస్తూ ఈశ్వరార్పణ బుద్ధితో ఉన్నాడు అని చెప్తూ, ఈ ప్రహ్లాద చరిత్రడైతే ఎవరైతే వింటారో వారి సర్వ పాపములు నశించడమే కాకుండా ప్రహ్లాదుని హరి రక్షించినట్లుగా ఆ జీవుల్ని నారాయణుడు రక్షిస్తాడు. ఇది ప్రహ్లాద చరిత్ర యొక్క వైభవం. సర్వవ్యాపకుడు చెప్పినప్పుడు సర్వవ్యాపకత్వాన్ని చూపిస్తాడు కనుక పేరు చెప్తేనే ఎంత చూపించాడో చూశారా. అలాంటి నరసింహుడు ప్రసీదతు, ప్రసన్నుడై శాంతుడై అనుగ్రహించుగాక. ఇది ప్రహ్లాద చరిత్ర గురించి వివరించి, అహోరాత్ర కృతం పాపం ప్రహ్లాద చరిత నరహ. ఒక్కసారి ప్రహ్లాద చరిత్ర చదివితే, అంటే చదివినా విన్నా, శ్రద్ధ లేకుండా విన్నా, ఆ రోజు ఆ రాత్రి చేసిన పాపం వెంటనే పోతుంది. దీన్ని నిరంతరం మననం చేసేవాళ్ళు ముక్తిని పొందుతారు. ముక్తికి అనుగుణమైన జ్ఞానం లభిస్తున్నది. కనుక ప్రహ్లాదం సకలాపత్సు యథా రక్షితవాన్ హరి తథా రక్షతి యస్తస్య శృణోతి చరితం సదా. ప్రహ్లాద చరిత్ర నిరంతరం విన్న వాళ్ళకి ప్రహ్లాదుడిని విష్ణువు ఎలా రక్షించాడో వారిని అలా రక్షిస్తాడని చెప్తున్నారు. ఇవన్నీ ఎందుకు చెప్పడం? జాగ్రఫీ తెలుసుకోవడం వల్ల ప్రయోజనమే ఉన్నది. పైగా ఈ జాగ్రఫీని మనం కేవలం భూగోళానికి సంబంధించిందిగానే చెప్పడానికి లేదు. అర్ణవం అనే మాటకి సముద్రం అని ఎలాంటి అర్థం ఉన్నదో అనంతమైన ఆకాశం అని అర్థం కూడా అంతే ఉన్నది. ఆ ఆకాశంలో ఉన్నటువంటి రకరకాలైన జ్యోతిర్మండలాలు, వాటన్నిటి గురించి కూడా వివరించారు. అందులో భూమిని ప్రత్యేకించి చెప్తూ
ఈ భూమిలో సాధన చేసినటువంటి వారు మాత్రమే ఉత్తమ గతులకు పొందగలరు. ఈ భూమిలో కూడా అనేక ద్వీపములు ఉన్నాయి. అందులో ముఖ్యమైనది జంబూ ద్వీపం. ఇప్పుడు మనం ఉన్న చోటు గురించి మనం చెప్పుకోవాలి గనక దాని గురించి విష్ణు పురాణం ఏం చెప్తున్నది, పరాశరుడు ఏం చెప్తున్నాడు ఇప్పుడు మనం గ్రహించబోతున్నాం. ఈ జంబూ ద్వీపంలో అనేక రకమైన వర్షములు ఉన్నాయి. వర్షము అంటే ప్రాంతము, దేశము అని అర్థం. అందులో హిమవర్షము అని ఒక ప్రాంతం ఉన్నది. ఆ హిమవర్షానికి నాభి అనేటువంటి వాడు చక్రవర్తిగా ఉండేవాడు. ఆయనకి మేరుదేవి అనేటువంటి భార్య ఉండేది. వారికి నారాయణాంశతో వృషభదేవుడు అవతరించాడు. ఈయన అవధూత మార్గాన్ని బోధించడానికి అవతరించే నారాయణ అవతారం. ఈ వృషభదేవునే జైనులు వాళ్ళ తీర్థంకరుల్లో ప్రథముడిగా కూడా భావన చేస్తారు. ఈ వృషభుని యొక్క పుత్రులు 100 మంది. అందులో ప్రథముడు భరతుడు. ఈ భరతుడు కూడా దివ్యమైనటువంటి తత్వమార్గంలో వెళ్ళినటువంటి వాడు. ఆ భరతుడు పాలించడం చేత అప్పటి నుంచి హిమవర్షము భారత వర్షమని పేరు పొందినది. తతశ్చ భారతం వర్షమేతల్లోకేషు గీయతే భరతాయ యత పిత్రా దత్తం ప్రాతిష్ఠతావనం. ఈ విధంగా భరతుడి పాలన చేత భారతవర్షమైనది. ఈ భారతవర్షం యొక్క వైభవాన్ని ఇక్కడ వివరిస్తున్నారు. జంబూద్వీపం అంతా కూడా గొప్పదే, కానీ అందులో భరతవర్షం అత్యంత శ్రేష్టమైనది అని దాని యొక్క వైభవం. అసలు భరతవర్షాన్ని ఎలా పోల్చగలం? దేన్ని భరతవర్షం అంటారు అంటే, ఉత్తరం యత్ సముద్రస్య హిమాద్రేశ్చైవ దక్షిణం వర్షం తద్భారతం నామ భారతి యత్ర సంతతి. సముద్రానికి ఉత్తరమున హిమాలయాలకు దక్షిణముగా ఉండేటువంటిది భారతవర్షం. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈ ప్రజా సంతతి భారతి అని చెప్పబడుతున్నారు కనుక ఇక్కడ ఉండే వారందరికీ కూడా భారతులు అని పేరు. ఇది కర్మభూమని దీనికి మరొక పేరు. కర్మభూమి రియం స్వర్గం అపవర్గంచ గచ్చతాం. దీనికి కర్మభూమి అని పేరు వచ్చినదిట. ఎందుకంటే ఇక్కడ చేసిన కర్మల వల్లనే స్వర్గము గాని అపవర్గము గాని లభిస్తున్నది. స్వర్గము అంటే ఊర్ధ్వలోకాల్లో సుఖం, అపవర్గము అంటే మోక్షం. ఈ రెండూ కూడా కేవలం భారత భూమి యందు చేయబడిన కర్మల వల్లనే లభిస్తాయి. ఇందులో సందేహం మాత్రం అక్కర్లేదు. పురాణములన్నీ ఘోషిస్తున్నటువంటి విషయం ఇది. అయితే ఈ భారతదేశంలో ఉన్నటువంటి దివ్య పర్వతములు చెప్తున్నారు. వీటి బట్టి ఏ పరిధి మేరకు మనం భారతదేశాన్ని భావన చేయవచ్చో తెలుస్తున్నది. మహేంద్రము, మలయము, సహ్యము, శుక్తిమంతము, వృక్షము, వింధ్యము, పారియాత్రము అనేటువంటి 7 కులపర్వతాలు ఇందులో ఉన్నాయి. జీవులు అత సంప్రాప్యతే స్వర్గో యతో ముక్తిం ప్రయాంతి చ. మళ్ళీ నొక్కి చెప్తున్నాడండి పరాశరుడు. ఈ భూమి యందు సాధన చేసినటువంటి వారు మాత్రమే స్వర్గాన్ని మోక్షాన్ని పొందుతున్నారు అని వివరిస్తూ, కర్మానుష్ఠానము ఇక్కడే విధింపబడింది అన్నారు. ఇక్కడ చేసినటువంటి కర్మలే సత్ఫలితాలని ప్రదానం చేస్తాయి. అందుకు కర్మానుష్ఠానం విధింపబడిన భూమి ఇది. కర్మభూమౌ విధీయతే. యజ్ఞయాగాదులన్నిటికీ కూడా యోగ్యమైన భూమి ఇదే సుమ. ఎందుకంటే ఈ అనంతమైన భూభాగాన్ని భగవానుడు రకరకాల ప్రయోజనాల కోసం ఒక్కొక్క భూభాగం ఉన్నది. మోక్షము ఉత్తమగతులు కోసం ఉన్న భూమి కనుక ఇక్కడ ఇతర భూముల వలె ఇది లేదే అని బాధపడడానికి లేదు. ఎందుకంటే పటిక బెల్లం ఉప్పులా లేదే అని బాధపడకూడదు. పటిక బెల్లం పటి బెల్లంగానే ఉంటుంది, ఉప్పు గల్లు ఉప్పులాగే ఉంటుంది. అదేవిధంగా దేని స్వభావం దానిది, దానిలా ఇది లేదనకూడదు. పైగా దీనిలా అది లేదని దాన్ని నిందించకూడదు. ఇవన్నీ భగవంతుని యొక్క లీలా విలాసమే. అయితే స్వర్గము మోక్షము పొందే యోగ్యత గల జీవులు పుట్టే భూమి మాత్రం భారత భూమి, అందులో సందేహం లేదు. ఆ రెండూ పొందడానికి యోగ్యత కలిగినటువంటిది ఈ భారత భూమి. మరి అలాంటి భూమిలో పుట్టి కూడా రెండింటి కోసం సాధన చేయలేదు అంటే దొరికిన అవకాశాన్ని జార విడుచుకున్నవాడే అవుతున్నాడు కదా. అది పరాశర మహర్షి చెప్తున్నటువంటి విశేషం. ఈ భారతవర్షంలో ద్వీప విభాగములు ఇంకా చాలా చాలా ఉన్నాయి. ఇందులో అనేక రకములైనటువంటి జాతుల వాళ్ళు ఉన్నారు. వర్ణ వ్యవస్థ భారతదేశంలోనే ప్రధానంగా చెప్పబడుతున్నది. ఇతర దేశాల్లో జాతి గురించి లేదండి, ఇక్కడే ఉందని కొందరు అంటూ ఉంటారు. ఇది కర్మభూమి కనుకనే ఇక్కడ వర్ణ వ్యవస్థ చెప్పబడుతున్నది. పైగా మనం ఎంత అవునన్నా కాదన్నా వర్ణ వ్యవస్థని భారత భూమి నుంచి తీయలేమనేది ఎప్పటికీ తెలుస్తున్న విషయమే. అసలు కుల వ్యవస్థ ఉండకూడదని అరిచి గీపెడుతున్న రాజకీయ రంగంలో ఉన్నంత కులాల గోల ఇంకెక్కడా లేదు. అంటే సంఘాలు గోలలు మిగిలయ్యే తప్ప వ్యవస్థ యొక్క స్వరూపం పోయింది. అయితే వ్యవస్థలో ఎక్కువ తక్కువలు మాత్రం లేవు. ప్రతి వారు గొప్పవారే. ప్రతి కులము కూడా ప్రతి వర్ణము కూడా వారికి ఉచితమైనటువంటి ధర్మము ద్వారా యజ్ఞము చేసి భగవంతుని ఆరాధించాలి అని భారతదేశంలో విధింపబడ్డ ధర్మం. అందుకే దీని యొక్క స్వభావం ఇది. దీనికి
తూర్పున కిరాతులు, పడమట యవనులు ఉన్నారన్నాడు. భారతదేశానికి పశ్చిమంలో, దానికి పాశ్చాత్యులు అని అంటాం. పాశ్చాత్యులు అంటే పశ్చిమం, ప్రాచ్యం అంటే తూర్పు దేశం. కనుక తూర్పు దేశంలో జీవించవలసిన విధానాన్ని ప్రాచ్య విధానం అంటారు. దానికి విరుద్ధంగా ఎవడైనా బ్రతికితే పెద్దవాళ్ళకు తిట్టేవారు ఆ రోజుల్లో, ఏమని? అప్రాచ్యుడా అని. అది పడమటి గాలుల ప్రవర్తన అక్కడ బాగుంటుంది, ఇక్కడ బాగుండదు అనమాట. ఈ విధంగా ఇక్కడ ఉన్నటువంటి వారు ఎన్ని కర్మలు చేస్తున్నా, జీవితం సుఖం కోసం పనులు చేస్తున్నా, వీరందరిలో కూడా సహజ సిద్ధంగా యజ్ఞపూర్వకమైన సంస్కారం ఉంటుంది. యజ్ఞము అంటే భగవదారాధనం, భగవదారాధన పూర్వకమైన కర్మ చేస్తారు. ఇలాంటి ఈ దివ్యమైనటువంటి ఈ భూభాగంలో హిమవత్ పర్వత ప్రత్యంత పర్వతం నుంచి, అక్కడి నుంచి క్రమంగా శతద్రు, చంద్రభాగ మొదలైన దివ్య నదులు, గంగా, యమున, సరస్వతి మొదలైన పుణ్య నదులు ఈ భూమికి మాత్రమే ఉన్నటువంటి సిరులు. ఈ నదీ తీరాల్లోని మనం చెప్పుకునే పుణ్యనదులు అనునిత్యం స్మరించేవన్నీ ఇక్కడ చెప్పారు. గంగే చ యమునే కృష్ణే గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి, ఈ పుణ్యనదులన్నీ ప్రవహిస్తున్నాయి. ఇక్కడ విష్ణు పురాణంలో చెప్పిన నదుల పేర్లు నర్మదా, గోదావరి, భీమరథి, కృష్ణవేణ్యాదికా తదా. గోదావరి, భీమరథి, కృష్ణవేణి, కావేరి, ఇంకా చిన్న చిన్న నదుల పేర్లు కూడా ఇందులో చెప్పబడుతున్నాయి. కృతమాల, తామ్రపర్ణి, ఇలాంటివన్నీ కూడా. మలయ పర్వతం నుంచి కొన్ని పుట్టాయి, హిమవత్ పర్వతం నుంచి మరికొన్ని పుట్టాయి. ఇదే విధంగా సహ్యాద్రి పర్వతాల నుంచి మరికొన్ని పుట్టాయి అన్నారు. సహ్యాద్రి పర్వతాల నుంచి పుట్టినటువంటివి మనకి కృష్ణవేణి, గోదావరి మొదలైనటువంటివి. ఇలాంటి పర్వత శ్రేణుల నుంచి వచ్చినవి. ఇక త్రిసాంధ్య, ఋషికుల్య మొదలైన నదులు మహేంద్రగిరి పర్వతం నుంచి పుట్టాయి. ఇది సరిగ్గా మనకు ఉత్కళ రాష్ట్ర ఆంధ్రదేశ సరిహద్దుల్లో ఉంటుంది. ఇంకా ఋషికుల్య, కుమారి మొదలైన నదులున్నాయి. ఉపనదులు వేల కొలదిగా ఉన్నాయి. ఈ నదులన్నీ కూడా పుణ్యజలములు సుమ. ఇలాగా జంబూద్వీపం అంతా కూడా యజ్ఞపురుషుడైన నారాయణ్ణి ఆరాధించేటువంటి ద్వీపం. పురుషైర్ యజ్ఞపురుషో జంబూద్వీపేన ద్వీపే సదేజ్యతే యజ్ఞైర్యజ్ఞమయో విష్ణు అస్య ద్వీపేషు చాన్యధ. మొత్తంగా జంబూద్వీపాన్ని వివరించి ప్రత్యేకించి అత్రాపి భారతం శ్రేష్టం జంబూద్వీపే మహాముని యతో హి కర్మభూరేషా హ్యతోన్యా భోగభూమయ. ఈ మాట చెప్తున్నారు. భారత భూమికే కర్మభూమి అని పేరు, మిగిలినవి భోగభూములు అన్నారు. ఇక్కడ అవి కేవలం భోగములకే, కర్మకి కాదు. కనుకనే ఇక్కడ మాత్రమే కర్మ చెయ్యడం, దాని యొక్క ఫలితాన్ని పొందడం. ఇతర దేశాల్లో పూజలు పునస్కారాలు చేయకూడదని కాదు, కానీ ఇక్కడ చేస్తే ఫలించినంత తీవ్రంగా అక్కడ ఫలించవు. గుర్తుపెట్టుకోండి. ఎండిన కట్టికి నిప్పు తగిలితే మండినంతగా రాతికి రప్పకి నిప్పు తగిలితే మండదు. అది రాతి ధర్మం, ఇది కర్ర ధర్మం. అలాగే భారతదేశ ధర్మం ఏంటంటే తరించడానికి కావలసిన కర్మ ఇక్కడే. మీరు ఎంత చెప్పుకున్న జనాభా పెరిగిపోయిందన్న ఏమన్నప్పటికీ కూడా భారతదేశం లాంటి భూమి ఇంకెక్కడా ప్రపంచంలో లేదు. నారాయణుడు ఇలాంటి దివ్య వర్షాన్ని సృష్టించాడు మన కోసం. అత్ర జన్మ సహస్రాణం సహస్రైరపి సత్తమ కదాచిల్లభతే జంతుర్మానుష్యం పుణ్య సంచయాత్. ఈ మాట జాగ్రత్తగా వినవలసింది. ఏమిటంటే ఇక్కడ ఈ కర్మభూమిలో వేల జన్మల ఫలభోగముగా ఇక్కడ మనుష్యుడు జన్మిస్తాడు అన్నాడు. అనేక జన్మల పుణ్య విశేషం ఉంటేనే ఇక్కడ పుడతారట. అది కర్మ అనుభవించిపోవడానికి కొన్ని దేశాలున్నా కర్మని సంస్కరించుకుని తరించడానికి అవకాశం ఇక్కడున్నది అని చెప్తూ, ఈ మాట ఋషిగా నేను చెప్పడమే కాదు, దేవతలు నిత్యం స్వర్గాది లోకాల్లో భారత భూమి గురించి ఏమంటారో చెప్తున్నాడు. గాయంతి దేవా కిల గీతకాని. భారతదేశ భక్తి గీతాలు భారతదేశంలో వాళ్ళు పాడడం కాదు, దేవతలు పాడతారు. చూడండి, దేశభక్తి గీతాలు దేవతలు పాడుతున్నారు. గాయంతి దేవాకిల గీతకాని ధన్యాస్తు ఏ భారత భూమి భాగే. ఆహా, భారత భూమిలో పుట్టిన వాళ్ళు ఎంత ధన్యులు. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి దేవతలు మాకు స్వర్గాల్లో ఉంటామే తప్ప ముక్తి పొందే అవకాశం లేదు మాకు. వాళ్ళైనా సరే ముక్తి పొందాలి అంటే మళ్ళీ భారత భూమిలో జన్మించాలి. ఇక్కడ దేవతలకు కూడా ముక్తి అంటే దేవతలు ముక్తి పొందిన వాళ్ళు కాదు, అది తెలుసుకోవాలి. ఈశ్వర శక్తి విశేషం చేత ఉంటారు. ఈ దేవతలు రెండు రకాలుగా ఉంటారు, అజానజ దేవతలు, కర్మదేవతలు అని. ఇంద్రాది దేవతలందరూ కూడా సహజంగా దేవతలు. కర్మదేవతలు అంటే సత్కర్మల వల్ల స్వర్గాది లోకాలు అనుభవించేవాళ్ళు, వీళ్ళు కర్మదేవతల్ని. అది స్వర్గాది లోకాలే కానీ ముక్తి కాదు కదా. ముక్తి కావాలంటే మళ్ళీ ఇక్కడ అవతరించవలసిందే. అందుకే అక్కడ ఉన్న వాళ్ళు గానం చేస్తున్నారు. స్వర్గాపవర్గాస్పద మార్గభూతే భవంతి భూయ పురుషాసురత్వాత్ కర్మాణ్యసంకల్పిత తత్ఫలాన్ని సన్యస్య విష్ణు పరమాత్మ రూపే. అసలు కర్మలని అసంకల్పితంగా చేసి విష్ణువుకి అర్పిస్తే చాలయ్యా, ఇక్కడ ముక్తి పొందిపోతారు ఎంత సులభంగా.
కనుక విశ్వారాధనకి అనువైనటువంటి ఈ దేశము అని దేవతలు కూడా కీర్తిస్తారు సుమా. కనుక ముక్తికి యోగ్యమైనది అని భరతవర్షం గురించి చెప్పి ఈ దివ్యలోకముల వర్ణనలు చేసి ఈ భూమిలో ఉన్న వాటిని చెప్పిన తర్వాత పాతాళాది లోకములు కూడా తెలియజేసిన తర్వాత మహానుభావుడైనటువంటి మైత్రేయుడు అడిగేట, నరకం అని వింటూ ఉంటా, ఉన్నాయా అన్నాడు. ఉన్నాయనైనా అవి ఎవరికి కనబడతాయి? అక్కడికి వెళ్ళిన వాళ్ళకి కనబడతాయి. భూమి యందు కర్మ చేసుకోవడానికి అవతరించిన మనకు కనబడం. ఎందుకంటే కర్మ చేసుకుని బాగుపడే యోగం మనకున్నది కనుక ఇక్కడున్నాం. ఈ చేసుకున్న కర్మలకి యాతనలు అనుభవించవలసిన యోగం ఉంటే అక్కడికి వెళ్తాం. కనుక ఆ విధమైనటువంటి నరకాలు ఎన్నున్నాయో పేర్లు చెప్పాడు ఇక్కడ. ఏ ఏ పాపం చేసిన వాళ్ళు ఎలాంటి నరకాలకు వెళ్తారో కూడా వివరించి చెప్పాడు ఇక్కడ. అవన్నీ చెప్పి నేను భయపెట్టదలుచుకోలేదు, కానీ అవి ఉన్నాయని తెలిసి జాగ్రత్త పడడానికి మాత్రం పనికొస్తాయి. అయితే ఇవన్నీ చెప్పాక అడిగేట మైత్రేయుడు, పాపం చేయని మానవుడు ఉండడు కదా. ఎందుకంటే మానవ జన్మ అనేదే పాపపుణ్య మిశ్రం. లోకం పేరే మిశ్రలోకం అండి. దీని పేరు ఎప్పుడు సుఖం ఎప్పుడు దుఃఖం ఉండదు. సుఖ దుఃఖాలు రెండూ కలిసి వస్తూ ఉంటాయి. ఎందుకంటే పుణ్యపాప మిశ్రలోకం ఇది. మిశ్రలోకంలో మన కర్మానుభవాలన్నీ మిశ్రంగానే ఉంటాయి. కనుక అనుభవాల గురించి ఆలోచించరాదు, ఆచరణ గురించి ఆలోచించవలసింది. అది మనం చేయవలసింది. సుఖం వచ్చిందా, దుఃఖం వచ్చిందా, సుఖం రావడానికి ఏం చేయాలి, దుఃఖం పోవడానికి ఏం చేయాలి, ఇది కాదు మనం చేయాల్సిన ప్రయత్నం. మరి సుఖ దుఃఖాలు కూడా లేనటువంటి దివ్య పదం ఎలా పొందాలనే ప్రయత్నం చేసుకోవడానికి గొప్ప అవకాశం మానవ జన్మ. అయితే ఇలాంటి దీంట్లో పాపఫలం ఉంటుంది కదా, దాని నుంచి ఎలా తప్పించుకోవడం అంటే అందుకే శాస్త్రం ఒకటి ఉందయ్యా. శాస్త్రం ఎందుకుంది? ఏ పాపాలు ఉన్నాయో మనకే తెలియదు. భగవంతుడు చేసిన గొప్ప మేలు ఏంటంటే ఏ ఏ పాప పుణ్యాల కర్మల వల్ల ఈ జన్మ వచ్చిందో మనకు తెలియదు. తెలుసుంటే ప్రతి క్షణం భయపడుతూ ఉండేవాళ్ళం. ఎందుకంటే ఒక జన్మ కర్మతో వచ్చింది కాదు ఇది, అనేక జన్మల కర్మల నుంచి వచ్చినది గనక దీని పరిష్కారాలు మనం ఏం చెప్పగలం? కనుక మనం ఇప్పటికే తెచ్చుకున్న పాపాలు, ఇప్పుడు తెలిసి తెలియక చేసిన పాపాలు, జ్ఞాతాజ్ఞాతకృతమైన పాపాలు, వీటన్నిటికీ పరిష్కారములు చెప్పేదే శాస్త్రములు. దీనిలో ప్రధాన శాస్త్రం వేదం. వేదాన్ని ఆధారం చేసుకున్న స్మృతులు, ఆగమాలు ఇవన్నీ వచ్చాయి. వీటన్నిటికీ ఏమిటయ్యా పేర్లు అంటే, మనం వైదిక కర్మలకి, పురాణాల్లో చెప్పిన స్మృతుల్లో చెప్పిన కర్మలకి మనం పెట్టుకున్న పేర్లు అంటే కోరికలు తీర్చుకోవడానికి పనికొచ్చే కర్మలను మనం అంటాం. కానీ శాస్త్రం ఏముంటుందంటే మనల్ని పవిత్రం చేయడానికి పనికొచ్చే కర్మలని చెప్తోంది. గుర్తుపెట్టుకోండి. ఈ మాట గీతలో స్వామి చెప్పాడు. యజ్ఞదాన తపస్సులు ఇవి పావనాని మనీషిణ అన్నాడు ఆయన. పావనాని మనీషిణ అంటే మనుషుల్ని పవిత్రం చేయడానికి వచ్చిన ఈ కర్మలు. ఈ కర్మలు ఎలా చేయాలో శాస్త్రం చెప్తున్నది. వాటిని విడిచిపెట్టేసి కేవలం ఇక్కడి సుఖం చూసుకుంటూ ఎవరైతే ప్రవర్తిస్తారో వాళ్ళు వెళ్ళవలసిన లోకాలు నరకాది లోకాలు. కనుక పాపం వల్ల ఇక్కడికి వచ్చినప్పటికీ ఇప్పుడు చేస్తున్న జ్ఞాతాజ్ఞాతము, గత జన్మల్లో మనం పోగు చేసుకున్నటువంటి సంచితము, వీటన్నిటినీ కూడా శాస్త్రచోదితమైన ప్రాయశ్చిత్త కర్మల ద్వారా మనం తొలగింపజేసుకోవచ్చు. ప్రాయశ్చిత్త కర్మలు చేసుకోని వారు మాత్రమే ఆ పాపాలకు ఫలితాలు అనుభవించడానికి నరకాది లోకాలకు పోతారు. కనుక ప్రాయశ్చిత్తాన్యశేషాన్ని తపకర్మాత్మకానివై, చాలా కర్మలు ఉన్నాయండి. ప్రాయశ్చిత్త కర్మలు వేదాల్లో చాలా కర్మలు చెప్పారు. ఇప్పుడు ఒక దుఃఖం అనుభవిస్తున్నామంటే ఒక పాపకారణం అంట. దానికంటూ ఒక యజ్ఞం ఉంది. ఆ యజ్ఞం చేయడం వల్ల దుఃఖాదికి మూలమైన పాపం పోతుంది. తద్వారా మనం సుఖాన్ని పొందగలుగుతున్నాం. కనుక యజ్ఞములు ఇష్టప్రాప్తికి అనిష్ట పరిహారానికి పనికొస్తున్నాయని మనం అనేక మార్లు మనం చెప్పుకున్నాం. ఆ ఇష్టప్రాప్తికి అనిష్ట పరిహారానికి ప్రతిబంధకంగా ఏ ఏ పాపాలు ఉన్నాయో వాటిని తొలగజేస్తాయి ఈ ప్రాయశ్చిత్తాది కర్మలు. అయితే ఎన్నో ప్రాయశ్చిత్త కర్మలు ఉన్నాయి. అన్నిటికంటే గొప్ప ప్రాయశ్చిత్త కర్మ ఒకటి ఉందయ్యా, అది చెప్తున్నాను వినన్నాడు ఇక్కడ పరాశరుడు. ఎంత గొప్పగా చెప్తున్నాడో చూడండి. అదేమిటంటే యాని తేషాం అశేషానాం కృష్ణానుస్మరణం పరం. అన్నిటికంటే గొప్ప ప్రాయశ్చిత్త కర్మ ఏంటంటే కృష్ణ అనుస్మరణ. అనుస్మరణ అంటే నిరంతరం స్మరించుట అని. కృష్ణుణ్ణి నిరంతరం స్మరించుట అది పెద్ద ప్రాయశ్చిత్త కర్మ. ఎన్నో ప్రాయశ్చిత్త కర్మలు ఉండొచ్చు, మనకు తెలియపోవచ్చు. ఒకవేళ చేద్దామని ప్రయత్నించినా ఆ చేయించేవాడు లోభం చేత సరిగ్గా చేయించకపోతే ప్రాయశ్చిత్త కర్మ సరిగ్గా చేయనందుకు మరో ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. ఎక్కడికి ఇది అంతు. అందుకని ముఖ్యంగా మనకు తెలిసినంత మేరకు శాస్త్రచోదితమైన సత్కర్మలు చేస్తూనే అవే సంపూర్ణం అనుకోవడానికి లేదు, కృష్ణానుస్మరణ చేసుకోవాలి. అందుకే యస్య స్మృత్యాచ నామోక్త్య తప పూజా క్రియాదిషు న్యూనం సంపూర్ణతాం యాతి సజ్జో వందే తముచ్యుతం. భగవంతుడు ఎంత దయామయుడు ఇప్పుడు తెలిసింది చూసారా. ఎన్ని పాపాలు చేసి మనం సిద్ధంగా ఉన్నా తొలగించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు తన దివ్యనామాలతో. అలాంటి కృష్ణ అనుస్మరణ అంటే కృష్ణ నామస్మరణ, కృష్ణ తత్వస్మరణ, కృష్ణ లీలాస్మరణ,
కృష్ణ వైభవ స్మరణ. ఈ కృష్ణానుస్మరణం పరం అనే మాట తీసుకుని లీలాసుకులు కృష్ణ కర్ణామృతంలో కృష్ణానుస్మరణాదేవ పాప సంఘాత పంజర శతదా భేదమాయాతి గిరిర్వజ్రహతో యథా అని ఎంత చక్కగా చెప్పాడండి ఆయన. కానీ కృష్ణానుస్మరణకు ఉన్నటువంటి ఫలం అది. కృతే పాపేను తాపోవై యస్య పుంస ప్రజాయతే. చూడండి ఎంత గొప్పగా చెప్తున్నాడు. అయ్యో పాపం చేసేనే అనే అనుతాపము. ఋషులు ప్రతి మాట జాగ్రత్తగా చెప్తారు. కృతే పాపేను తాపోవై, అయ్యో పాపం చేసేనే అనుతాపం. అనుతాపం అంటే ఎల్లవేళలా తప్పించడం. అయ్యో పాపం చేశాను, అయ్యో పాపం చేశాను. కొంతమంది పాపం చేయడం ఒక పాపం అయితే దాని గురించి నిరంతరం తప్పించడం మరో పాపం. ఆ నిరంతర తపం వల్ల వాళ్ళు మానసిక రోగగ్రస్తులు అవుతూ ఉంటారు. మన లోకంలో చూస్తూ ఉంటాం. నిజానికి అయ్యో పాపం చేసేని తప్పించేయడం కూడా గొప్ప సంస్కారం అండి. కానీ నిరంతరం అనుతాపం అయిపోయిందా అది వాడిని మానసికంగా రోగగ్రస్తుని చేస్తుంది. దీన్ని గిల్టీ కాంప్లెక్స్ అని ఒకటి తయారవుతుంది. దాని వల్ల ఎన్నో వస్తాయి. కానీ నిజంగా అనుతాపం కలిగితే నేను ఎలా తరించేది అనే ప్రశ్న కలిగితే సిద్ధంగా ఉంది కృష్ణస్మరణ. కనుక అనుతాపం చెందడం కాకుండా వెంటనే చేయవలసిందేమిటి? కృష్ణస్మరణ చేసి తాపహరణం చేసుకోవాలి. అందుకే కృష్ణుణ్ణి తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః అన్నారు. ఊరికనే స్తోత్రంలో చెప్పిన మాట కాదు. అందులో ప్రతి పదానికి ఇంప్లికేషన్ ఉందండి. దానిలో ఉన్నటువంటి ఆ అర్థాన్ని అనుభవాన్ని మనం తెలుసుకోవాలి. అందుకు ఇక్కడ కృతే పాపోను తాపోవై యస్య పుంస ప్రజాయతే. అయ్యో పాపం చేసేనే తాపం నిజంగా కలిగితే దీన్ని పశ్చాత్తాపం అంటారు. పాపం చేసినప్పుడు తెలియదు, చేసిన తర్వాత తాపం కలిగితే ప్రాయశ్చిత్తంతు తస్యైకం హరి సంస్మరణం పరం. దానికి ఒకటే ప్రాయశ్చిత్తం, హరి సంస్మరణం. పరం పరం అంటే దాన్ని మించిన మరో ప్రాయశ్చిత్తం లేదండి. విష్ణు సంస్మరణాత్ క్షీణ సమస్త క్లేశ సంచయ ముక్తిం ప్రయాతి స్వర్గాప్తి తస్య విఘ్నోనుమీయతే వాసుదేవే మనోయస్య జపహోమార్చనాదిషు. విష్ణు సంస్మరణాత్, విష్ణు సంస్మరణ చేస్తూ వాడు ఏ కర్మ చేసినా, జపం కానీ హోమం కానీ ధ్యానం కానీ ఇవి విష్ణు స్మరణతో చేసినప్పుడు వాడు పాపములన్నీ పోయి ముక్తిని పొందుతాడు. ఒకవేళ ఆ స్మరణ చేసేటప్పుడు విఘ్నాలు కలిగాయి అనుకోండి, అంటే స్మరణ చేసినప్పుడు విఘ్నాలు కలగడం అంటే ఆ స్మరణ చేసినప్పుడు భక్తి కలక్క, మనసు నిలబడక, మేము చేస్తూ ఉన్నామండి ఏమిటో కానీ మనసు నిలబడదని చాలామంది అంటారు. అలాంటి విఘ్నములు కానీ కలిగితే అప్పుడు ఏమవుతుంది అంటే, అలాంటి విఘ్నాలు కలిగితే ముక్తి లభించకపోయినా పాపానుభవం ఉండదు. వాడు స్వర్గాది ఉత్తమ లోకాలకు వెళతాడు. ఇది గొప్ప మాట చెప్తున్నాడు ఇక్కడ. కనుక వాడి పాపానుభవం ఉండదు. ఇది పెద్ద ఓదార్పండి. హరి అన్న వాళ్ళందరూ వెంటనే జన్మరాహిత్యానికి వెళ్ళిపోతారని లేకపోయినా వాడు ఉన్న స్థితి కంటే అధోగతికి ఎప్పుడు వెళ్ళడు. వాడు ఇంకా ఊర్ధ్వస్థితికి వెళతాడు. అందుకే అన్నమయ్య మాట మళ్ళీ గుర్తు తెచ్చుకోవాలి. ఏ పురాణముల ఎంత వెతికినా శ్రీపతి దాసులు చెడరెన్నడను. గుర్తుపెట్టుకోండి. కానీ హరిస్మరణ చెడనీయదు. అందుకే అంటాడు, చెడనీక బ్రతికించే సిద్ధమంత్రమా, రోగాలడచి రక్షించే దివ్యౌషధమా, వడివాయక తిరిగే ప్రాణబంధుడా, మమ్ము గడియించుకున్న శ్రీ వెంకటరాయుడా, పొడగంటిమయ్య మిమ్ము పురుషోత్తమ. చెడనీక బ్రతికించే సిద్ధమంత్రం అండి హరినామం. కనుక హరినామం ఉంది, ఆ ధైర్యం కావాలి. కనుక హరినామం ఉన్న నాకు పాపం ఏమిటి? కనుక హరినామం అంటున్నాను కనుక నేను పాపం చేసినా పోతుందని కాదు ఇక్కడ అర్థం. అందుకే ముందే చెప్పాడు, పాపం చేసేనన్న అనుతాపం కలిగితే హరిస్మరణ చేస్తే పాప వాసన కూడా పోతుంది. అంటే పాపపు బుద్ధి కూడా పుట్టదు. కొంతమంది అతి తెలివి రాయిళ్ళు, అంటే ఎప్పుడు నామస్మరణ చేసి ఎరగని వాళ్ళు ఒక మాట అంటారు, ఎన్ని పాపాలు చేసినా విష్ణునామం అంటే పోతుందా అండి అని. అంటే అసలు వాడికి పాపపు చేసే బుద్ధి పోతుంది. అది గుర్తుపెట్టుకోవాలి. అటువంటి శక్తి విష్ణునామానికి ఉంది సుమా. వాసుదేవే మనోయస్య జపహోమార్చనాదిషు తస్యాంతరాయో మైత్రేయ దేవేంద్రత్వాదికం ఫలం. వాసుదేవుడిపై పెద్దగా మనసు నిలిపే శక్తి లేకపోయినా ఏదోలాగా ఆయన అంటూ ఉంటే ఈ లోపల దేహం కానీ పోయినట్లయితే వాడు వెళ్ళేది దేవేంద్రత్వాదికం ఫలం, ఇంద్రాది దివ్య స్థానములు పొందుతాడు. తర్వాత వాడు ఉత్తమమైన మరో జన్మ పొంది దానితో మళ్ళీ వాసుదేవుని ఆరాధన చేసి వెళ్ళవచ్చు. ఎందుకంటే వాసుదేవేతి ముక్తి బీజం అనుత్తమం. ఇక్కడ వాసుదేవ, హరి, కృష్ణ, నారాయణ అని 4 నామాలు చెప్పాడు ఇక్కడ. అంటే హరినామాల్లో ఏదైనా మీ ఇష్టం, లేదా అన్నీ, అది ఇంకా బాధ లేదు. ఈ విధంగా ప్రాయశ్చిత్తాది కర్మల గురించి కూడా వివరించారు. తరించడానికి పనికొచ్చేటువంటి విశేషములు. ఇలాంటి ప్రాయశ్చిత్తాది కర్మలు చెప్పేటువంటి శాస్త్రము, మానవులు తరించడానికి పనికొచ్చే శాస్త్రానికి వేదం అని పేరండి. వేదం అంటే విద్య జ్ఞానే అనే ధాతువు నుంచి వచ్చింది ఆ శబ్దం. కనుక వేదం అంటే జ్ఞానం అని అర్థం. ఏ జ్ఞానం? కొంతమంది వేదాల్లో భౌతిక శాస్త్రం ఉందా, వేదాల్లో ఇది ఉందా, వేదాల్లో విజ్ఞానం, వేదాల్లో సైన్స్ అని పెద్ద మీటింగులు పెడుతూ ఉంటారు.
వేదాల్లో సైన్స్ లేదని నేను అనను కానీ వేదం సైన్స్ చెప్పడానికి పుట్టలేదు, ఇది తెలుసుకోవాలి. మనం ఒక ట్రైన్ ఎక్కినప్పుడు అది బయలుదేరి మద్రాసు దాకా వెళుతూ ఉంటే తోవలో రకరకాల స్టేషన్లు ఒక్కొక్క స్టేషన్లో ఒక్కొక్కటి అమ్ముతూ ఉంటారు. అవి మనం చూస్తూ ఉంటామే కానీ దిగిపోయి సరదాగా అక్కడ కూర్చోం కదా. అదేవిధంగా వేదం అసలు ఉద్దేశం మనల్ని పరమార్థం వైపు నడిపించడం. ఆ వెళుతూ ఉన్నప్పుడు తోవలో అనేక విషయాలు చెప్తూ ఉంటుంది. అలాగే భౌతిక విజ్ఞానం కనిపించవచ్చు, ఇంకేమైనా కనిపించవచ్చు. కానీ వేదాల్లో మనం భౌతిక విజ్ఞానం ఇలాంటివి వెతకడం ఎలా ఉంటుందంటే, దేవత సాక్షాత్కరించిన తర్వాత ఓహో ఆవిడ పెట్టుకున్న కిరీటంలో గోల్డ్ ఎంత ఉంటుందో, అందులో బంగారం 24 క్యారెట్టా 22 క్యారెట్టా అనడం ఎలాంటిదో, వేదాల్లో సైన్స్ గురించి చర్చ చేయడం కూడా అలాంటిదే. ఇక్కడ చెప్పిన దాన్ని సరిగ్గా సానుభూతిగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. వేదాల్లో సైన్స్ లేదనట్లేదు, ఈ సైన్స్ని మించిన విజ్ఞానాన్ని వేదం చెప్తున్నదని దీని యొక్క తాత్పర్యం. ఇలాంటి వేదం అనంతంగా ఉన్నది. ఈ వేదమే మనల్ని తరింపజేసే ఏకైక సాధన. ఎందుకంటే వేదం ఎందువల్ల వచ్చింది అంటే ఒక మాట చెప్తారు. వేదం ఎందుకు ఉత్పత్తి అయింది అంటే, ప్రత్యక్షేన అనుమానేన యస్తూపాయం నవిద్యతే. మనకి అనేక వేదనలకి ప్రత్యక్ష ప్రమాణాలతో కానీ అనుమాన ప్రమాణాలతో కానీ ఉపాయము దొరకకపోతే ఆ ఉపాయాన్ని చెప్తుంది వేదము. ఇది చెప్తున్నాడు. కనుక ఆ వేదాన్ని నువ్వు ప్రత్యక్షంలోకి అనుమానంలోకి తేవాలనుకోవడం మహా తప్పు కదా. అసలు ఆ రెండింటికి దాటినది అది. ప్రత్యక్ష అనుమాన ప్రమాణాలకి దాటినదే ఆప్తవాక్య ప్రమాణము. దీన్ని శబ్ద ప్రమాణం అని అంటారు. శబ్ద ప్రమాణం అన్నా ఆప్తవాక్య ప్రమాణం అన్నా వేదానికి వర్తిస్తుంది. వేదాన్ని అనుసరించి వచ్చే శాస్త్రాలకు వర్తిస్తుంది. అది వేదాన్ని అనుసరించేవేమిటి? ఇతిహాస పురాణాభ్యాం వేదం సముపబృంహయేత్ అని చెప్పారు. కనుక వేదాన్ని అనుసరించే ఇతిహాసములు, పురాణములు, ఆగమాలు, నిగమం, ఆగమం, ఈ రెండు కూడా పరస్పరానుబంధం కలిగినవి. ఈ వేదములు ఎప్పుడు నశించవు, ఇది గుర్తుపెట్టుకోవాలి. వేదాలు అంతరించిపోయే, వేదాలు తగ్గిపోయే, వేద శాఖలు ఇప్పుడు లేవు అంటే అవి అంతరించిపోవడం కాదు, దాన్ని పొందగలిగిన యోగ్యమైన తపస్సు గల జీవులు ఉండరు గనక వారికి అవి సాక్షాత్కరించవు. సర్వం శ్రీ నారసింహ చరణారవిందార్పణమస్తు. శ్రీమద్